This call is now being recorded. This call is now being transcribed. వస్తేనా నిన్ను నేను చెప్తాను. రైట్. వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వీళ్ళని అందరూ నా నా ఆడియో వినిపిస్తానని అనుకుంటున్నాను. రైట్. అందరూ ఒక బుక్ పెన్ను దగ్గర పెట్టుకోండి. ఫ్రీగా ఉన్న ప్లేస్ లో డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోండి. రైట్. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఎక్సర్సైజ్. పెన్ను బుక్ దగ్గర ఉంది అనుకుంటున్నాను. ఒక చిన్న మాట రాయండి. ఐ ఆమ్ హ్యాపీ ఫర్ డాష్ లో ఒక మాట రాయండి. అంటే తెలుగులో అయితే నేను సంతోషంగా ఉన్నాను, ఒక కారణం. ఏ కారణం వల్ల మీరు సంతోషంగా ఉన్నారు, ఒక చిన్న మాట. ఇంగ్లీష్ లో అయితే ఐ ఆమ్ హ్యాపీ. అన్మ్యూట్ చేయండి అందరినీ. అన్మ్యూట్ చేయరు అందరినీ. నేను అన్మ్యూట్ చేయలేను. నేను రైట్. ఐఎమ్ హ్యాపీ ఫర్ డాష్. నేను సంతోషంగా ఉన్నాను, ఒక చిన్న కారణం. మన సంతోషానికి ఒక చిన్న కారణం. నేను ర్యాండమ్ గా ఒక ఇద్దరిని అడుగుతాను, టైం తక్కువ కాబట్టి. రెండవది, ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ ఫర్ డాష్. ఏదో ఒక్కదానికి, ఒక విషయానికి, ఒక వ్యక్తికి, ఒక సంఘటనకి, మీ ఉన్నటువంటి ఆస్తికి, డబ్బుకి, ఆరోగ్యానికి, దేనికి మీరు థ్యాంక్ఫుల్ గా ఉండాలనుకుంటున్నారు ప్రస్తుతానికి? ఇప్పుడు ఉన్నటువంటి మీ ప్రెజెంట్ మైండ్ లో దేనికి మీరు థ్యాంక్ఫుల్ గా ఉంటున్నారు? ఈ ర్యాండమ్ గా ఏదొస్తే రాసేయండి, అది పెద్ద ఇంపార్టెంట్ అని కాదు. కానీ ఒక థ్యాంక్ఫుల్, ఒక హ్యాపీ ఇన్సిడెంట్, ఒక హ్యాపీ ఈవెంట్, ఒక పర్సన్, దేన్నో జీవితంలో మనం ఉన్నందుకు, అది మనం పొందినందుకు మనం హ్యాపీగా ఉన్నాం. మనం ఎప్పుడు కూడా పేపర్ మీద పెడితేనే ఆలోచనలు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. మనం చాలా మంది అనుకుంటూ ఉంటాం, మనం బుర్రలో ఉన్నాయి కదండి, ఆలోచన చేస్తూ ఉంటామని. బుర్రలో ఉండేదానికి పేపర్ మీద పెట్టేదానికి చాలా తేడా వస్తుంది. కాబట్టి మనం ఏదో ఒక విషయాన్ని ఈరోజు నేర్చుకుందాం అనుకున్నాం. మీరు అందరూ కూడా గంటన్నర పాటు ఈ ప్రోగ్రామ్కి, వెబినార్కి ముందు సమయం ఇచ్చారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ టైం. ఎందుకంటే ఐ నో ద వాల్యూ ఆఫ్ మై టైం. నా టైం వాల్యూ నాకు తెలుసు. మీరందరూ కూడా మీరెంత బిజీగా ఉంటారో నాకు తెలుసు. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకున్న వాళ్ళే ఖచ్చితంగా మీరు అయి ఉంటారు. ఏదో సాధించాలని లేకపోతే ఇటువంటి ప్రోగ్రామ్ మీరు అట్రాక్ట్ అవ్వరు, రారు, నాకు తెలుసు. సో అటువంటి ఇంపార్టెంట్ మీకు పనులు ఉన్నప్పటికీ గంటన్నర పాటు ఏదో నేర్చుకుందాం, ఏదో తెలియంది ఏదైనా చెప్తాడేమో చూద్దాం అని మీరు వచ్చారు. కాబట్టి నాకు చాలా సంతోషం. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను ఇప్పుడు ఈ రోజు నా స్టేట్మెంట్ ఏంటంటే, ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఆల్ ఇన్ దిస్ మీటింగ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ రియలీ. సో కాబట్టి మీ అందరికీ కూడా ఎంతో కొంత గంటన్నర ఉన్నందుకు ఏదో 1 or 2 ఇన్పుట్స్, పాయింట్స్ మీకు రావాలని,
అది మీ జీవితాన్ని ఎంతో కొంత ప్రభావితం చేసే విధంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నాకు తెలిసిన సబ్జెక్ట్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతేగాని ఇప్పుడు సగం చెప్పి కాన్సెప్ట్ చెప్పి ఇది ఫ్రీ క్లాస్ కాబట్టి నెక్స్ట్ మిగతా అన్ని అర్థం కావాలంటే మీరు పెయిడ్ క్లాస్కి రండి అని చెప్పే అటువంటి ఆ ప్రమోషన్ నేనేం చేయదలుచుకోలేదు. నేను చాలా హానెస్ట్ గానే నేను తీసుకున్న సబ్జెక్ట్ మాత్రం మీకు కంప్లీట్ గా మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అట్ ద ఎండ్ మీరు 10-15 మినిట్స్ మీరు ఏమైనా డౌట్లు ఉన్నా నేను స్పష్టంగా మీకు చెప్తాను. ఈ ప్రాసెస్, ఈ విజువలైజేషన్ మీరు చేసుకుంటూ ఉన్నా సరే జీవితంలో మీరు కావాల్సింది మీరు పొందగలరు. తర్వాత అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్, హోపనోపనో అది తర్వాత విషయం. ఈ సెషన్ ద్వారా కూడా మీకు ఎంతో కొంత నేను ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అంతేగాని ఒక ఇంట్రొడక్షన్ లా ఇచ్చి అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ మళ్ళీ మీరు ఎన్రోల్ అవ్వండి అని మీకు ఏదో ఆఫర్ ఇచ్చి ఆ ప్రోగ్రామ్ కన్వర్ట్ చేసేది ఆ ఇంటెన్షన్ అయితే నాకు లేదు. జెన్యున్లీ స్పీకింగ్, ఐ వాంట్ టు హెల్ప్ యూ, ఐ వాంట్ టు ఎంపవర్ యూ. మీరు మీ జీవితంలో ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి నేను ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. డబ్బు ప్రోగ్రామ్ కూడా నేను చార్జ్ చేస్తానంటే డబ్బు ఊరికే చేయకూడదు కాబట్టి ఖచ్చితంగా నేను చార్జ్ చేయాలి, తప్పదు. దట్ ఈస్ అ ప్రిన్సిపల్, బేసిక్ ప్రిన్సిపల్ వెల్ వీఆర్ డీలింగ్ విత్ మనీ. కాబట్టి ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. నో, మీరు అందరూ రాశారని అనుకుంటున్నాను. లేట్గా వస్తూనే ఉన్నారు లేట్గా వస్తూనే ఉన్నారు. మధ్యలో మనం ఎక్కడ స్టాప్ చేసినా 7:30 చెప్పాము, 7:38 అయిపోయింది, ఇంకా వస్తూనే ఉన్నారు. కొంత పంక్చువాలిటీ మనం మెయింటైన్ చేస్తే మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా బాగుంటుంది. వాళ్ళ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు కదా. సో కాబట్టి వన్స్ అగైన్ ఐ వెల్కమ్ యూ ఆల్ ద లేట్ కమర్స్. సో ఐ వెల్కమ్ ఆల్ ద లేట్ కమర్స్. సో నేను కూడా ఒక టీచరు, ఒక కాలేజీలో ఒక ఫ్యాకల్టీ. లేట్ కమర్స్ నేను బేసిక్గా అలో చేయను, మిమ్మల్ని అలో చేస్తున్నాను లేట్ కమర్స్ కూడా. సో ఐ మెయింటైన్ డిసిప్లిన్. ఇంకా వస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా. సో ఎవ్రీ టైం. సో వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఒక చిన్న ఎక్సర్సైజ్. ఐఎమ్ హ్యాపీ ఫర్, నేను చాలా సంతోషంగా ఉన్నాను డాష్. దేనికోసం మీరు సంతోషంగా ఉన్నారు ఒక చిన్న మాట రాయండి. 2, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్, దేనికి మీరు కృతజ్ఞతగా ఉన్నారు. నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను దేనికోసం. ఈ 2 విషయాలు కొద్దిగా పెన్ను పేపర్ పెట్టుకొని బుక్ మీద రాయండి. నేను ఇప్పుడు మీరే వాలంటీర్గా ఎవరన్నా ఒక్కరు ఇద్దరు కానీ మీరు అది చెప్తే సో నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను. మీరు దేనికి హ్యాపీగా ఉన్నారు, దేనికి థ్యాంక్ఫుల్గా ఉన్నారు, ఎవరన్నా అన్మ్యూట్ చేసి చెప్పండి. కరీ వరప్రసాద్ గారు చెప్పండి. ఈ రోజు మీతో మీటింగ్ లో జాయిన్ అయినందుకు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. వెరీ గుడ్, హ్యాపీ ఈవినింగ్. థ్యాంక్ యూ. అమౌంట్ పెట్టుకుని కొనుక్కునే బోల్డ్ పాగ్గా చూసి కానీ ఇటువంటి ఫ్రీ రిఫ్లెక్షన్ అన్ని చూసామంటే హ్యాపీగా ఉంది. సో ఫ్రీ కాబట్టి హ్యాపీగా ఉందా? మీ అమూల్యమైన మాటలని వినాలంటే ఇంచుమించు లక్షలకు వచ్చి పెట్టాలి సార్. ఓకే, సంతోషం. అమూల్యమైన మాటలు ఖర్చు చేస్తున్నారంటే మా కోసం రిలీజ్ చేస్తున్నారంటే మీ మనసు చాలా మంచిది సార్. చాలా సంతోషం అండి. మనం అందరూ బాగున్నాం. వెరీ గుడ్. అంటే అదే మనకు గ్రోత్ అదే కారణం అవుతుంది. మీరు కాన్సెప్ట్ లో డీప్ గా వెళ్తే మనం ఇలా ఉంటే మనం ఎదుగుతాం. అది అసలైన కాన్సెప్ట్. ఎవరు జగదీష్ ఎవరు ప్రెజెంట్ చేస్తున్నారు? దయచేసి ఎవరు? నమస్తే అండి. నమస్తే అండి. మీరు ప్రెజెంటేషన్ చేస్తున్నారు. యూ స్టాప్ యువర్ ప్రెజెంటేషన్. ఓన్లీ యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆన్సర్. ఐఎమ్ హ్యాపీ ఫర్ అటెండింగ్ దిస్ క్లాస్. వెరీ గుడ్. ఎందుకంటే మీతో మాట్లాడాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. మీ పర్సనల్ నెంబర్ చూసి యూట్యూబ్ లో తీసుకుని దాంట్లో మీతో మాట్లాడాలి ఒకసారి అని నేను అనుకున్నాను. అయితే అనుకోకుండా యూట్యూబ్ లో ఈ సాల్ట్ రెమెడీ దాంట్లో డిస్క్రిప్షన్ లో ఈ రోజు ఇలా మీటింగ్ ఉంది అని వచ్చింది. వెంటనే దాంట్లో ఎన్రోల్ అయ్యి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యి ఇలా తీసుకున్నాను. సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ఒక ఇది చూపించింది. ఏంటంటే నేను మీతో మాట్లాడాలి, ఎలా అయినా మాట్లాడాలి, మిమ్మల్ని ఒకసారి మాట్లాడాలి అనుకున్న నా ఎఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఈ విధంగా యూనివర్స్ చేసింది అని చెప్పి నేను హ్యాపీగా ఉన్నాను. మేనిఫెస్టేషన్ మన భాషలో మేనిఫెస్టేషన్ అంటారు కదా. సో మెటీరియలైజ్ అయింది. అదే సెకండ్ది ఐ యామ్ థ్యాంక్ఫుల్ ఫర్ వై బికాజ్ హోపోనోపోనో చేస్తున్నాను. మధ్యలో ఒక 2 days 1 day గ్యాప్ వచ్చింది అనమాట. అప్పుడు నేను ఒకసారి మెసేజ్ పెట్టాను
యూట్యూబ్ వీడియోలో మెసేజ్ పెట్టాను, ఇలాగా నాకు గ్యాప్ వచ్చింది, ఏం చేయాలి అంటే, లేదు మళ్ళీ స్టార్ట్ చేయాలని రిప్లై ఇచ్చారు. మీరు కాకపోవచ్చు, వేరే ఎవరో ఇచ్చారో నాకు తెలియదు. రిప్లై ఆ వీడియోలో నాకు కమెంట్ పెడితే నాకు రిప్లై వచ్చింది. నేను అలా చేస్తూనే ఉన్నాను ఒక విష్ మీద, అది సగం సక్సెస్ అయ్యింది. గ్రేట్ గ్రేట్, అది వెరీ గుడ్. 21 days కంపల్సరీ చెయ్యాలి అని చెప్పి ఎవరో రిప్లై ఇచ్చారనమాట. మీకు బ్రేక్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి అన్నారు. నేను అలా చేసుకుంటూ వెళ్తున్నాను. అది కొంచెం సక్సెస్ అయ్యింది. ఇంకా అది అయితే పూర్తి అవుతుంది అనమాట. ఒక పని మీద మేము చేసాము, ఆ పని అయితే అది అయినట్టు. గ్రేట్ అండి, మీకు అవ్వాలని మేము అందరూ కోరుకుంటున్నాం. వెరీ మచ్. మన వాళ్ళందరూ కూడా, క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా జస్ట్ విషర్, ఓకే, మీ కోరిక తీరుగాక, జస్ట్ మీ కామ్యము నెరవేరుగాక మనస్ఫూర్తిగా అనుకుందాం. దీనికి చాలా పవర్ ఉంటుంది. అందరూ ఒక్కసారిగా అనుకోవడంతో కలెక్టివ్ గా దానికి చాలా శక్తి ఉంటది. మనం స్వచ్ఛమైన హృదయంతో మనం అనుకున్నప్పుడు అవి నెరవేరుతాయి. కాబట్టి మనందరూ కూడా ఈ మెంబర్స్ అందరూ కూడా 52 మంది ఉన్నారు. అందరూ మనస్ఫూర్తిగా తేజస్విని కదండి, రాజేశ్వరి గారి కామ్యం తీరాలని మేము అందరూ మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. తొందరలో మీరు తీపి మళ్ళీ మీ సక్సెస్ స్టోరీ మాకు చెప్పాలి ఇటువంటి క్లాస్ లోనే అనుకుంటున్నాం. తప్పకుండా. సంతోషం అండి. ఇప్పుడు మనం క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ 7:40 అయింది. అడ్మిట్ చేయరు, ఎవరు ఉన్నారు ఇక్కడ? ఓకే, రైట్. సో పవర్ ఆఫ్ విజువలైజేషన్ అండ్ ఆర్ట్ ఆఫ్ రైటింగ్ అఫర్మేషన్స్, ఈ రెండు ఈరోజు మనం కొద్దిగా వివరంగా చూద్దాం. చాలా మంది అఫర్మేషన్ ఎలా రాసుకోవాలి, మనము ఒక విజువలైజేషన్ ఎలా చేయాలి, కొంత వాళ్ళు అడిగే డౌట్లు బట్టి కొంత కన్ఫ్యూజన్ ఉందని అర్థమైంది. దానికోసం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బై ద వే, నా పేరు డాక్టర్ ఎస్కే మూర్తి, ఎస్కేఎం నాయుడు, and I am a certified NLP trainer and life coach. I am certified in the year 2012. I have been practicing this NLP and Ho'oponopono for last 3 years. సర్టిఫికేషన్ అయినప్పటికీ కూడా ప్రాక్టీస్ చేయలేదు. లాస్ట్ 3 years గా నేను యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ఇట్. కాబట్టి నేను లైఫ్ కోచ్ కూడా నేను ఉన్నాను. అండ్ ఐ ఆల్సో ఒక NLP మీద ఒక బుక్ కూడా రాశాను. అది అమెజాన్ లో ఉంటుంది. ఇట్స్ కిండల్ ఎడిషన్. సో వెరీ సూన్ దాన్ని తెలుగులో రాస్తున్నాను. ఒక పేపర్ బ్యాగ్ కూడా నేను మార్కెట్ లోకి తీసుకురాబోతున్నాను. అన్లీషింగ్ యువర్ ఫుల్ పొటెన్షియల్, NLP సీక్రెట్స్ ఫర్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ అనే టైటిల్ ఉన్నట్టు బుక్ కూడా రాశారు. సో ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ అమెజాన్. సో వీటితోటి మనం మూవ్ ఆన్ టు ద కాన్సెప్ట్. మనకు జీవితంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ రంగంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటాం. సక్సెస్ అవ్వకూడదని ఎవరికీ ఉండదు. కానీ ప్రయత్నం చేసే వాళ్ళు కొంతమంది, చేయని వాళ్ళు కొంతమంది. దీన్ని ఏమంటామంటే సక్సెస్ ఇన్స్టింక్ట్ అంటాం. ప్రతి జంతువు కూడా, చేప పిల్ల ఎప్పుడు ఈత కొట్టాలనుకుంటూ ఉంటుంది, పక్షి పిల్ల గాలిలో ఎగరాలని అనుకుంటూ ఉంటుంది, అదే పులి పిల్ల ఎప్పుడు వేటాడాలని అనుకుంటూ ఉంటుంది. ఇందులో ఎటువంటి వ్యత్యాసం ఉండదు. అదేవిధంగా మనిషి కూడా సాధించాలని అనుకుంటూ ఉంటాడు, ఎదగాలని అనుకుంటూ ఉంటాడు. దీన్ని ఏమంటామంటే మన సైకాలజీ భాషలో సక్సెస్ ఇన్స్టింక్ట్ అంటాం. అది సహజంగా మన అందరిలో ఉంటుంది. కానీ అందరూ ఒకే రకంగా ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఒకరి అనుభవం ఒకటి. కొంతమంది ప్రయత్నం చేస్తారు, జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. ఆ ఎదురు దెబ్బల వల్ల ప్రయత్నం లోపం వస్తుంది, ప్రయత్నం కొద్దిగా మానుకుంటారు, కొంత వెనకబడతారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఎంత ప్రయత్నం చేసినా ఇంతే అని వదిలేస్తారు వాళ్ళ అనుభవాన్ని బట్టి. ఇక్కడ 90% ఆఫ్ ద పీపుల్ చేసే పొరపాటు ఏంటంటే అందరూ ప్రయత్నం చేస్తారు, కానీ 90% మంది రాంగ్ డైరెక్షన్ లోనే ప్రయత్నం చేస్తారు. సరైన డైరెక్షన్ లో ప్రయత్నం చేసే వాళ్ళు కేవలం 10% మందే. మనం రాంగ్ డైరెక్షన్ లో ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయాము అని జీవితంలో ఒక నిరాశావాదం పాడుతూ ఉంటాడు. అంటే ఏ విధంగా? సూర్యుడి కోసం మనము ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఎదుర్కొంటూ వెళ్ళినట్టు. సూర్యుడిని చూడాలనుకుంటే మనం ఎటువైపు వెళ్ళాలి? తూర్పు వైపు వెళ్ళాలి. తూర్పు వైపు ప్రయాణం చేయం, దక్షిణం వైపు వెళ్తూ ఉంటాం, పడమటి వైపు వెళ్తూ ఉంటాం. సూర్యుడు రాలేదే, కనపడలేదే అని బాధ, నిరాశ ఉంటుంది. నా జీవితం అంతా ఇంతే, నాకు అదృష్టం లేదు, నా జాతక చక్రం బాగాలేదు అని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఇంకా ప్రయత్నం చేయడం ఒకనొక దశలో ఆపేస్తాం. కొంతమంది సక్సెస్ఫుల్ గా ప్రయాణం చేస్తూ ఉంటారు, వాళ్ళు సరైన దారిలో వెళ్తూ ఉంటారు. దాంతో సరే, ఇక్కడ సరైన దారి అంటే ఏమిటి?
మనం సాధించాలంటే ఏ దారిలో వెళ్ళాలి అంటే మనకు ప్రధానంగా 2 దారులు ఉన్నాయి. ఒకటి అవుటర్ లాస్ అర్థం చేసుకోవాలి, ఇన్నర్ లాస్ ఉంటాయి. ఈ అవుటర్ లాస్ అనుకోండి, ప్రతి ఉద్యోగంలోనూ ప్రతి రంగంలోనూ సెపరేట్ అవుటర్ లాస్ ఉంటాయి. ఉదాహరణకు ఒక క్రికెటరు బాగా రాణించాలి, ఒక ఇండియన్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీంలో ప్లేస్ సంపాదించుకోవాలి. అప్పుడు అతను ఎలా చేయాలి, ఎలా ఉండాలి అంటే మీరు కూడా చెప్పేస్తారు సలహా. ఎలా ఉండాలి, బాగా ఆడాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి, ఆల్రౌండర్గా ఉండాలి, ఫీల్డింగ్ బాగా చేయాలి, కష్టపడాలి, పొద్దున లేయాలి, ప్రాక్టీస్ చేయాలి, ఇది అందరూ చెప్తారు. ఇవన్నీ కూడా అవుటర్ లాస్ అంటాం. ఈ అవుటర్ లాస్ అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నిజంగా మన జీవితంలో ఆ విధంగా అన్ని గంటలు ప్రాక్టీస్ చేయని వాళ్ళందరూ కూడా అదే విధంగా సక్సెస్ అయ్యారా? ఇప్పుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు, ధోని ఉన్నాడు, టెండూల్కర్ ఉన్నారు. వీళ్ళకంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు భారతదేశంలో ఇంకా చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఆ స్థాయికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? అది కూడా అర్థం చేసుకోవాలి కదా. నిజంగా ప్రాక్టీసే ఆ స్థానంలో నిలిపితే ఆ ప్రాక్టీస్ చేసే వాళ్ళు మన సమాజంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా గంటలు ఎక్కువ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయినా సరే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళలేకపోయారు. ఎందుకు అంటే ఇక్కడ ఇది ప్రతి రంగంలో ఉంటది. ప్రతి రంగంలో అక్కడ ఉన్నటువంటి అవుటర్ లాస్ కొన్ని ఉంటాయి. బాగా చదువుకోవాలి, చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, ఇది అవుటర్ లాస్. అలాగంటే నిజంగా చదువుకున్న వాళ్ళకందరికీ మంచి ఉద్యోగం చేస్తున్నారా మీరు చెప్పండి? మన సమాజంలో చూస్తూ ఉంటాం. కేవలం చదువుతోనే మంచి ఉద్యోగాలు వస్తున్నాయా? లేకుంటే డబ్బు, మంచి ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, బాగా చదువుకుంటే డబ్బులు వస్తాయి. నిజంగా బాగా చదివిన వాళ్ళందరికీ డబ్బులు ఉన్నాయా? మిగతా చదువు సాము లేని వాడికి బ్రహ్మాండమైన డబ్బులు కోట్లు సంపాదిస్తున్నారు కదా, ఎలా వస్తున్నాయి? ఇవి ఆలోచన చేస్తే ఇక్కడ మిస్సింగ్ ఎలిమెంట్ ఏంటంటే చాలా మంది ప్రతి రంగంలో కూడా కొన్ని ఇన్నర్ లాస్ ఉంటాయి. అవుటర్ లాస్ ఉన్నట్టే ఇన్నర్ లాస్ ఉంటాయి. ఈ అవుటర్ లాస్ అందరికీ తెలుసు. మనం ఒక రంగంలో ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఎంబీబీఎస్ చదువుకోవాలి, డాక్టర్ కావాలంటే ఏం చేయాలి, ఎంబీబీఎస్ చదువుకోవాలి, ఒక కేసును బాగా అర్థం చేసుకోవాలి, మెడిసిన్ బాగా అంటే ఆ డ్రగ్ గురించి అర్థం చేసుకోవాలి, డిసీజ్ గురించి అర్థం చేసుకోవాలి, ఆ డిసీజ్కి ఏ డ్రగ్ పనిచేస్తుందో మనం సజెస్ట్ చేయగలగాలి. ఇవన్నీ అవుటర్ లాస్. కానీ ఇన్నర్ లాస్ అని కొన్ని ఉన్నాయి. ఇన్నర్ లాస్ అంటే కొంతమంది చూడండి డాక్టర్లు ఉంటారు, కొంతమందికి చేతి హస్తవాసి అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఆయన చేయి పడితే అది సరిగ్గా ఏదో మందు రాస్తాడు, వెంటనే తగ్గిపోతుంది. ఆ చేయి హస్తవాసి ఉంటుంది. కొంతమంది ఎంబీబీఎస్ వాళ్ళు కూడా లేని హస్తవాసి ఆర్ఎంపీ డాక్టర్లకు ఉండడం మనం చూసాం కొన్ని ఊర్లలో. మంచి పేరు ఉంటుంది, ఆర్ఎంపీ అయినా మంచి పేరు ఉంటుంది. ఎందుకు వస్తుంది అది అంటే ఎంబీబీఎస్ డాక్టర్ కంటే ఆర్ఎంపీ ఎక్కువ చదివి ఉంటాడా? అనుభవం అనుకోండి, అనుభవం ఎదురుగా ఉంటుంది కదా, అది వయసుతో పాటు వచ్చేది కదా అనుభవం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, కొన్ని పనిచేస్తూ ఉంటాయి, దాన్ని ఇంట్యూజన్ అంటూ ఉంటాం. ఈ ఇంట్యూజన్ థాట్స్, బిలీఫ్స్, ఎమోషన్స్ లోపల అన్నీ ఉంటాయి. వాటిని ఇన్నర్ లాస్ అంటాం. ఈ ఇన్నర్ లాస్ గురించి స్టడీ చేసేది మోస్ట్ ఇంపార్టెంట్. సరే, ఒక మనిషి యొక్క సక్సెస్ లో అవుటర్ లాస్ పాత్ర ఎంత, ఇన్నర్ లాస్ పాత్ర ఎంత అని ఆలోచన చేసినట్టయితే 10% అవుటర్ లాస్ కాంట్రిబ్యూషన్ ఉంటే 90% కాంట్రిబ్యూషన్ ఇన్నర్ లాస్ ఉంటాయి. కాబట్టి మన జీవితంలో 90% సక్సెస్ నిర్ణయించేది ఇన్నర్ లాస్ అయినప్పుడు మనకి ఎక్కడ కూడా మనం చదువుకున్నప్పుడు కూడా ఈ ఇన్నర్ లాస్ గురించి ఎవరు మనకు చెప్పరు, అందరూ అవుటర్ లాస్ గురించి చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ ఇన్నర్ లాస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఒక కథ మనం చదువుకునే వాళ్ళం, అల్లావుద్దీన్ అద్భుత దీపం అనే తెలుగులో కథ. ఈ అల్లావుద్దీన్ అనే ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, అతనికి ఒక దీపం దొరుకుతుంది. ఆ దీపాన్ని ఇలా రుద్దాడు అనుకోండి, అక్కడ నుంచి ఒకటి వస్తుంది, ఒక ఇదిలాగా వస్తుంది. దాని పేరు ఆ భూతమో దెయ్యమో ఏదో ఒకటి ఫ్రెండ్లీగా ఉంటుంది. కాకపోతే దాని పేరు ఏమంటారంటే జీని. దానికి జీని అని పేరు. ఇది కథ అందరికి తెలుసు. ఈ జీని ఏం చేస్తాడు అంటే అల్లావుద్దీన్ కావాల్సినటువంటి కోరికలన్నీ తీరుస్తాడు. అల్లావుద్దీన్ ఒక బిల్డింగ్ కావాలని అడుగుతాడు, ఒక బిల్డింగ్ క్రియేట్ చేస్తాడు జీని. వెంటనే అందులో నాకు రాణి కావాలంటాడు, ఆ రాణిని తీసుకొచ్చి అందులో పెడతాడు. ఇంకో చోట నేను వెళ్ళాలి అంటాడు, అని అక్కడ తీసుకెళ్ళిపోతుంది ఆ జీని. ఈ విధంగా ఆ జీని ఆ అల్లావుద్దీన్ అన్ని కోరికలు తీరుస్తూ ఉంటాడు. కాబట్టి అద్భుతమైనటువంటి అది జీని కథ, అది చిన్న కథ. ఇప్పుడు మన జీవితంలో మనకు కూడా అటువంటి జీని ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది, మనం ఎన్ని సాధించగలం, ఇది ఇక్కడ ప్రశ్న. మన జీవితంలో మనకు ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఉన్నటువంటి ఆ జీని, ఆ కాన్సెప్ట్ మన జీవితంలో ఒకటి ఉంటే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత హాయిగా, ఎంత తేలిగ్గా ఉంటుంది మనకు జీవితం. మన గోల్స్ సాధించడం ఎంత తేలికైపోతుంది. నిజానికి అటువంటి జీని మనందరిలోనూ ఉన్నారు. అటువంటి జీని ఉంది. కానీ ఆ జీనిని ఎలా ఉపయోగించుకోవాలో, ఎలా వాడుకోవాలో మనకు తెలిసి ఉండాలి. అది తెలిపేదే ఈరోజు మన కాన్సెప్ట్. ఆ జీని ఎవరు, ఆ జీని యొక్క పవర్ ఏమి,
ఆ జీనీని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా చెప్తే ఆ జీనీకి అర్థమవుతుంది, మనం ఈరోజు మనం చూద్దాం. ఆ జీనీ ఎవరు అంటే దాన్ని మనం సబ్ కాన్షియస్ మైండ్ అంటాం. ప్రతి ఒక్కరిలో కూడా ఇటువంటి సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. ఈ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ 2 ఫంక్షన్స్ మైండ్కే. ఈ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే మనం చూసేది, ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో, చెప్తున్నామో, మాట్లాడుతున్నామో ఇవన్నీ కూడా కాన్షియస్. సబ్ కాన్షియస్ గా చాలా నడుస్తూ ఉంటాయి. మనం ఒకసారి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం, మనకి ఏదో చిన్న పని ఉంటుంది, ఒక షాప్లో ఏదో కొనుక్కోవాలి, మొబైల్ షాప్లో ఏదో కొనుక్కోవాలి, ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. వెంటనే షాప్ రాగానే వెంటనే మనం మాట్లాడుతున్న వెంటనే మన మైండ్ అలర్ట్ అయిపోయిందో మొబైల్ షాప్ వచ్చిందని మనకు అలర్ట్ ఇచ్చేస్తుంది. ఇది ఎవరు చేశారు? నీ కాన్షియస్ మైండ్ మాట్లాడుతుంది, ఆల్రెడీ ఒక పనిలో ఆల్రెడీ ఎంగేజ్ అయింది. నీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా దానికోసం ఎదుగుతూ ఉంది. నాకు కావాల్సినటువంటి మొబైల్ షాప్ ఎప్పుడు వస్తుందని ఎదుగుతుంది సబ్ కాన్షియస్ మైండ్. ఆ సబ్ కాన్షియస్ మైండ్ నీకు మొబైల్ ఫోన్ షాప్ వచ్చింది అని చెప్తుంది, అలర్ట్ ఇస్తుంది. ఒక్కోసారి మనం గడియారం ఉండదు, తర్వాత అలారం ఉండదు, పొద్దున్నే 5 గంటలు లేయాలి అని స్ట్రాంగ్ గా అనుకుంటే బయో క్లాక్ అంటాం దాన్ని. ఆ బయో క్లాక్ యాక్టివేట్ చేసి మనం పడుకుంటే ఖచ్చితంగా 5 గంటలు నిద్ర లేస్తాం. ఎవరు లేపుతున్నారు ఇక్కడ? సబ్ కాన్షియస్ మైండ్ నిద్ర లేపుతుంది. అది సబ్ కాన్షియస్ మైండ్ పవర్. 2 ఎగ్జాంపుల్ చెప్తాను. సబ్ కాన్షియస్ మైండ్ ఎంత పవరో మనకి అందరికీ అర్థమవుతుంది. అటువంటి పవర్ఫుల్ దీనిని మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం మన జీవితంలో ఒకసారి ఆలోచించేద్దాం. తర్వాత ఎలా ఉపయోగించుకోవాలి, టెక్నిక్ ఏంటి, ఇది ఈరోజు మనకు సబ్జెక్ట్. ఇప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎంత పవర్ అంటే, కొంతమంది ఒక 50 మంది కలిసి ఒకసారి ఒక భోజనం పార్టీ పెట్టుకున్నారు. ఏదో ఫంక్షన్, ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుగుతుంది. ఒక 50 మంది కలిసి భోజనాలు చేశారు. భోజనాలు అయిన తర్వాత అందరూ రిలాక్స్ అయ్యారు. అక్కడ రిలాక్స్ అయినటువంటి సందర్భంలో ఒకడు ఆ వంట చేస్తున్న కొంతమంది కొంత మాట్లాడుకుంటున్నారు. ఈ వంటలో బల్లి పడింది, ఈ బల్లి చనిపోయింది, అటువంటి సాంబారు వీళ్ళకి వడ్డించామను అంటే ఆ భోజనం చేసిన వాళ్ళు కొంతమంది డిస్కషన్, ఈ డైలాగ్స్ విన్నారు. వాళ్ళకి ఏమర్థమైంది అంటే, ఈ సాంబార్లో మనకు తెలియకుండా బల్లి పడింది, ఆ సాంబార్ని మనం అందరూ తినేసాము అని వీళ్ళకి అర్థమైపోయింది, క్లారిటీ. వాళ్ళు రహస్యంగా మాట్లాడుకుంటూ ఉంటే ఒక అతను దాన్ని విన్నాడు. విని మిగిలిన వాళ్ళందరికీ కూడా చెప్పాడు. అందరికి చెప్తే వాళ్ళందరికీ అర్థమైపోయింది, ఓ మనం బల్లి పడినటువంటి సాంబార్ అన్నాన్ని మనం తినేసాము అని అందరికీ అర్థమైపోయింది. ఇంకా 5 నిమిషాల్లో ఇంకా వాంతులు అవ్వడం స్టార్ట్ అయింది. ఫుడ్ పాయిజన్ అయిపోతుంది కదా, వాంతులు అవ్వడం స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ అందరూ వాంతులు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆడ, మగ, చిన్న పిల్లలు మొత్తం అందరికీ వాంతులు అయిపోయినాయి. కాసేపు తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, అసలు సత్యం ఏమిటంటే అక్కడ జరిగింది, వాళ్ళు ఆ బల్లి పడిన విషయం మాట్లాడుకుంటున్నది ఆ సందర్భంలో కాదు. ఇంతకుముందు ఎక్కడో వంట చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక బల్లి పడింది, ఆ సబ్జెక్ట్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడ భోజనం చేసినటువంటి వ్యక్తి దాన్ని తప్పుగా అర్థం చేసుకొని వాళ్ళు తిన్న ఆహారంలో బల్లి పడిందేమో అని తప్పుగా అర్థం చేసుకున్నాడు. వాస్తవం వాళ్ళు తిన్న ఆహారంలో బల్లి పడలేదు, అది స్వచ్ఛంగానే వండబడింది. కానీ వాళ్ళకి అలా అర్థమైంది. కానీ అందరికీ ఆ చెప్పిన తర్వాత ఇవి అందరికీ వామిట్స్ అయినాయి. ఈ వామిటింగ్స్ ఎందుకైనాయి, ఇది చాలా ఇంపార్టెంట్, మనం అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. మీకు కూడా ఇప్పుడు మీరు అన్నం తిన్న తర్వాత మీరు తిన్న దాంట్లో బల్లి ఉందంటే మీకు కూడా వామిట్ అయిపోద్ది, ఎవరికైనా వామిట్ అయిపోద్ది, అంత ఈజీ. మీరు తిన్న దాంట్లో బల్లే కాదు, ఇంకేదో చెత్త పడిపోయింది అనవసరంగా అని మీరు చూపిస్తే, ఆ సాంబార్లోంచి మీకు ఇలా చూపిస్తే మీకు కూడా ఖచ్చితంగా తిన్నదంతా వామిట్ అయిపోతుంది. ఈ వామిట్ చేసేది ఎవరు, ఎందుకు వామిట్ అయింది, సరే ఇక్కడ ఏం జరిగిందని ఆలోచిస్తే మన సబ్ కాన్షియస్ మైండ్ చాలా చాలా పవర్ఫుల్. మన మైండ్ ఇక్కడ బల్లి పడి ఉంది అనే విషయాన్ని నమ్మింది. ఇక్కడ జరిగిందంతా ఏంటంటే, మన సబ్ కాన్షియస్ మైండ్ స్ట్రాంగ్ గా నమ్మింది విషయం ఏంటంటే, మన తిన్న ఆహారంలో బల్లి పడింది, మన తిన్న ఆహారంలో పాయిజన్ కలిసి ఉంది అని ఎప్పుడైతే నమ్మిందో అప్పుడు వామిట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ వామిట్ ఎందుకు అవుతుంది చూడండి, వామిట్ అవ్వడానికి ఒక కారణం కావాలి కదా, బయలాజికల్ గా ఒక కారణం కావాలి, ఫిజికల్ గా ఒక రీజన్ ఉండాలి. ఫిజికల్ గా ఏ రీజను లేదు, ఫుడ్ చాలా ప్యూర్ గానే ఉంది, అయినా సరే వాడికి వామిట్ అయింది అంటే సబ్ కాన్షియస్ మైండ్ బల్లి పడిందని స్ట్రాంగ్ గా నమ్మడం వల్ల అందరికీ వామిట్ అయింది. తర్వాత ఏమో ఇంకా అలా వదిలేస్తే ఇంకా డీహైడ్రేషన్ వచ్చి కింద పడిపోయి సైన్లు పెట్టాల్సిన పరిస్థితి కూడా వచ్చేసేదేమో. అక్కడ తర్వాత విషయం అర్థమైంది కాబట్టి అక్కడితో ఆగారు, అందరూ వామిట్ అయితే చేశారు. ఇప్పుడు వామిట్ అవ్వడానికి కారణం ఏంటి, సబ్ కాన్షియస్ మైండ్ బలంగా ఇందులో బల్లి పడింది నమ్మింది. నమ్మకపోతే ఇది వచ్చేదే జరిగేదే కాదు. సరే, రెండో సంగతి చెప్తాను. స్వామి వివేకానంద ఒకసారి ఒక సందర్భంలో పాయిజన్ తీసుకుని తాగేశాడు. అంటే అక్కడ ఇచ్చారు ఎవరో మరి, అయితే చర్చ అంతా పెద్ద చర్చ,
అయితే మీరు పాయిజన్ కూడా అరిగించుకోగలరా, అంత మైండ్ పవర్ ఉందా మీకు, అంత విల్ పవర్ ఉందా అంటే ఇవ్వండి అన్నాడు. కొంతమంది పాయిజన్ ఇచ్చేసారు, తాగేసాడు, అరిగిపోయింది. పాయిజన్ ఎలా అరిగిపోతుంది చెప్పండి? ఒక బాడీ ఎవరిదైనా బాడీనే కదా, మరి ఆ పాయిజన్ ఎలా అరుగుతుంది? పాయిజన్ ని అరిగించుకునే అంత శక్తి, ఆ విల్ పవర్ ఎక్కడొచ్చింది అంటే ఆయన సబ్ కాన్షియస్ మైండ్ నమ్మింది, చాలా దృఢంగా నమ్మింది, నేను విషయాన్ని కూడా అరిగించుకోగలను, అరాయించుకోగలను అని నమ్మింది. కాబట్టి దానికి యాంటీ వెనమ్ అక్కడే బాడీలోనే తయారైంది. మన మైండ్ తయారు చేసింది, ఎవరు చేయలా. మనకు కూడా అంత కెపాసిటీ ఉంటే మన మైండ్ ద్వారా మనం యాంటీ వెనమ్ కూడా మనం తయారు చేయొచ్చు. మనం తయారు చేయొచ్చు. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు అమెరికన్ సోల్జర్స్ దగ్గర పెయిన్ కిల్లర్స్ బాగా షార్టేజ్ వచ్చింది. పెయిన్ కిల్లర్ షార్టేజ్ వచ్చింది, చాలా మంది సోల్జర్స్ గాయపడుతున్నారు, వాళ్ళకి ట్రీట్ చేయాలి. ఎలా చేయాలో ఏం తెలియడం లేదు. ఏం చేయాలి అని చెప్పి వాళ్ళకు మామూలు షుగర్ పిల్ ఇచ్చి, ఇది పెయిన్ కిల్లరు, నీకు 5 నిమిషాలు నొప్పి తగ్గిపోతుంది, నీకు 10 నిమిషాలు నొప్పి తగ్గిపోతుంది, ఇందులో ఈ మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ ఉంది, ఖచ్చితంగా తగ్గుతుంది అని డాక్టర్లు చెప్పి ఆ మెడిసిన్స్ ఇచ్చారు. 80% సోల్జర్స్ కి పెయిన్ కిల్లర్లా అది పనిచేసింది. దాన్ని ఏమంటామంటే మెడికల్ టెర్మినాలజీలో ప్లేసిబో ఎఫెక్ట్ అంటాం. ప్లేసిబో ఎఫెక్ట్. కాబట్టి ప్లేసిబో, ఒక అతను యు ఆర్ ద ప్లేసిబో అని బుక్ రాశాడు. డాక్టర్ జో యు ఆర్ ద ప్లేసిబో అని బుక్ రాశారు. అందులో ఇవే ఉంటాయి. అంటే ఏ విధంగా ప్లేసిబో ఎఫెక్ట్ పనిచేస్తుంది. మామూలు షుగర్ పిల్ ఇచ్చేసి నీకు ఇది పెయిన్ కిల్లర్ అంటే వాడు నమ్మితే నిజంగా పెయిన్ కిల్లర్ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది. నమ్మకపోతే నిజంగా పెయిన్ కిల్లర్ ఇచ్చినా వాడు పనిచేయదు. ఇక్కడ మొత్తం ఏం జరుగుతుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్ నమ్మిందా మనకు మిరాకిల్స్ జరిగిపోతుంది, సబ్ కాన్షియస్ మైండ్ నమ్మిందా మనకు జీనియలా పనిచేస్తుంది, సబ్ కాన్షియస్ మైండ్ నమ్మలేదా ఏమీ పనిచేయదు. నేను తెలివైన వాడిని, నేను అదృష్టవంతుణ్ణి అనే సబ్ కాన్షియస్ మైండ్ నమ్మిందా నిజంగా తిరుగు ఉండదు. నేను చాలా గొప్పవాడిని నమ్మిందా తిరుగు ఉండదు. నేను చాలా పనికిమాలినవాడిని, నాకేమీ చేత కాదు అని నమ్మితే నిజంగానే వాటి చేత కాదు, వాడికి ఏమీ చేయలేడు. అంత పవర్ఫుల్. మన సబ్ కాన్షియస్ మైండ్కి ఏమి ఇస్తున్నాం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇటువంటి సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఏం చెప్తే అర్థమవుతుంది? ఇప్పుడు దీని మొత్తం కాన్సెప్ట్ అంతా ఎక్కడ ఉందంటే అది నమ్మాలి. ఇది నమ్మాలి అంటే ఒక పెద్ద సమస్య ఒకటి ఉంది. సబ్ కాన్షియస్ మైండ్ లోపల ఒక మహారాజులా కూర్చోంటాడు. ఇంటి బయట గేట్ వాచ్మెన్ కాన్షియస్ మైండ్. ఈ కాన్షియస్ మైండ్ దాటి మనం వెళ్ళాలి. ఈ కాన్షియస్ మైండ్ దాటి మనం ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్ ని మనం చేరుకోగలం. అంటే మనం ఒక నమ్మకాన్ని, ఒక మాటని సబ్ కాన్షియస్ మైండ్ చేత నమ్మించాలి అంటే ముందు కాన్షియస్ మైండ్ నమ్మాలి, లేకుంటే కాన్షియస్ మైండ్ మనం తప్పుకోవాలి. ఆ గేట్ లో వాచ్మెన్ లేకుండా ఉండాలి మనం వెళ్ళిపోవాలంటే, లేకుంటే మనకు వాచ్మెన్ పర్మిషన్ ఇవ్వాలి. అంటే 2 విషయాలు. ఈ కాన్షియస్ మైండ్ అనే గేట్ వాచ్మెన్ మనల్ని అంగీకరించాలి, మనం చెప్పింది నిజంగా నమ్మాలి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో వాళ్ళ కాన్షియస్ మైండ్ నమ్మింది, అలో చేసింది, ఆ ఆలోచనని నిజంగానే అలో చేసింది. అదే అలో చేయకుండా మామూలుగా కళ్ళు మూసుకొని ఊహించుకోండి, మీ యొక్క తిన్న ఆహారంలో విషయం కలిసినట్టు ఊహించుకోండి అంటే ఊహించుకోవడం కష్టం. ఊహించుకునేది ఎందుకు, నిజంగానే తింది మంచి ఆహారం కదా అనేస్తుంది కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ దాన్ని డోర్స్ ఓపెన్ చేసి లోపల వదిలేసింది ఆలోచన, నేరుగా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోయింది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు కూడా దేన్ని క్వశ్చన్ చేయదు. నువ్వు ఏది కాన్షియస్ మైండ్ చెప్తుందో అది నమ్మేస్తుంది. ఇది గుడ్డిది, దీనికి నిజానికి అబద్ధానికి తేడా తెలియదు. ఇప్పటికిప్పుడు మీరు కళ్ళు మూసుకొని రేపు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు, లేకుంటే మీకు ఏదైనా అప్పులు ఉన్నాయనుకోండి, దురదృష్టవశాత్తు ఆ అప్పులు వాడు వచ్చినట్టు మిమ్మల్ని అడుగుతున్నట్టు ఊహించుకోండి. లేదు మీరు ఎవరికో ఇచ్చారు, వాడు ఇవ్వనట్టు, ఇప్పుడు ఇవ్వనండి కుదరదండి చెప్పినట్టు జస్ట్ ఊహించుకోండి. మీ హార్ట్ రేట్ పెరుగుతుంది, మీ బీపీ లెవెల్స్ పెరుగుతాయి, తలపోటు వస్తుంది, తిండి తినబుద్ధి ఏదో అలా ఉంది, ఏదో చికాగ్గా ఉంది, అన్నీ వచ్చేస్తాయి. ఎందుకు వస్తున్నాయి ఇక్కడ మీకు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మీ ఊహకి నిజానికి అబద్ధానికి తేడా తెలియదు. మీ మైండ్ ఇది కేవలం ఊహ, అలా అవుతుందేమో అని అనుకుంటున్నారు. రేపు వాడు ఇవ్వడేమో డబ్బులు అనుకుంటున్నారు. రేపు మన అప్పుల వాడు మళ్ళీ రేపు వస్తాడేమో, మనల్ని ఇబ్బంది పెడతాడేమో అని అనుకుంటున్నారు. ఇది నిజం కాదు, నిజంగా వాడు రాలా. కానీ మీరు ఎప్పుడైతే ఊహిస్తున్నారో మన సబ్ కాన్షియస్ మైండ్కి ఊహకి నిజానికి తేడా తెలియదు కాబట్టి అది నిజం అని నమ్ముతుంది. దానికి సంబంధించిన రియాక్షన్స్ అన్ని మన బాడీలో ఇస్తుంది. కాబట్టి అది నిజమని నమ్మిందో అన్ని అయిపోద్ది. ఇప్పుడు నిజమని నమ్మడానికి మనకు 2 ప్రధానమైనటువంటి దారులు ఉన్నాయి.
ఒకటి అఫర్మేషన్, 2 విజువలైజేషన్. ఈరోజు కాన్సెప్ట్స్ ఇవి మెయిన్. ఈ అఫర్మేషన్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఒక చిన్న కథ చెప్తారు మనకు పెద్దలు ఎప్పుడు కూడా. ఎవరో తెల్ల చొక్కారా తెల్ల చొక్కారా తెల్ల చొక్కారా అని ఒక 10 మంది అన్నారు అనుకోండి, వాడేదో ఎల్లో చొక్కానో లేకుంటే ఇంకో పింక్ డ్రెస్ వేసుకొని ఉంటాడు. కానీ వచ్చిన ప్రతి ఒక్కడు తెల్ల చొక్క వేసుకున్నవే తెల్ల చొక్క వేసుకున్నవే తెల్ల చొక్క ఇలా ఉంది తెల్ల చొక్క బాగుంది అని పదే చెప్పనుకోండి, వీడి మీద అనుమానం వచ్చేస్తుంది. ఏమో నిజమేనేమో తెల్ల చొక్కానేమో అని అనుమానం వస్తుంది. అది ఆ ప్రిన్సిపల్ బట్టి పనిచేసేది మనకు అఫర్మేషన్. అఫర్మేషన్ అంటే ఏం చేస్తుంది, పదే నేను తెలివైనవాడిని, నేను చాలా గొప్పవాడిని, నా ఆలోచనలు గొప్పగా ఉంటాయి, నేను ఫెయిల్యూర్ నొప్పుకోను, నేను సక్సెస్ అవుతాను, నేను విన్నర్ 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 పదే చెప్తూ ఉంటే మన సబ్కాన్షియస్ నిజంగా వీడు విన్నర్ ఏమో, నిజంగా వీడు తెలివైనోడేమో, నిజంగా వీడు సక్సెస్ఫుల్ పర్సన్ ఏమో, ఫెయిల్యూర్ వీడు అంగీకరించడేమో అని నిజంగా అది నమ్ముతుంది. నమ్మిందా మనకు విన్నింగ్ గ్యారంటీ, సక్సెస్ గ్యారంటీ. అది నమ్మడం కోసం మనం అఫర్మేషన్ వాడతాం. ఈ అఫర్మేషన్ ఎలా తయారు చేయాలో మనం చూద్దాం. రెండోది విజువలైజేషన్. అంటే విజువలైజేషన్ ఎందుకంటే మనకు లా ఆఫ్ అట్రాక్షన్ లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రిన్సిపల్ మీద ఇది పనిచేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, థాట్స్ బికమ్ థింగ్స్ అంటారు. థాట్స్ బికమ్ థింగ్స్ అంటే ప్రతిదీ కూడా ఈ రోజు మనకు కనపడుతున్నటువంటి ప్రపంచం అంతా కూడా ఒక థాటే. ఇనిషియల్ గా ఒక థాట్, ఆ థాట్ ఒక థింగ్ అయింది. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి ఒక ల్యాప్టాప్, ఒక మైక్రోఫోను, ఒక లైటు, ఇవన్నీ కూడా ఒక వాటర్ బాటిల్, ఇవన్నీ కూడా ఒకప్పుడు థాట్. ఎందుకు ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి మన హైదరాబాద్ లో ఉన్నటువంటి చార్మినార్ కావచ్చు, ఆగ్రాలో ఉన్నటువంటి ఏంటిది తాజ్మహల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇనిషియల్ గా థాట్. అందుకే చెప్తారు ఎన్నిసార్లు కట్టారు తాజ్మహల్ ని అంటే 2 సార్లు అని చెప్తారు. ఎందుకు, మైండ్ లో ఒకసారి ఒక విజన్ వచ్చింది, కట్టారు, దాన్ని ఫిజికల్ గా ఇంకోసారి కట్టారు. ప్రతిదీ కూడా 2 సార్లు ఉంటుంది. మన జీవితం ఇప్పుడు మనం వేసుకున్న చొక్క 2 సార్లు కుట్టారు. 2 సార్లు కుట్టడం అంటే ఏంటి, ముందుగా టైలర్ విజువలైజేషన్ మైండ్ లో ఇలా ఉంటుంది, ఇలా కట్ చేస్తే ఇలా వస్తుంది, ఇంత సైజ్ కావాలి, మెజర్మెంట్ తీసుకునేటప్పుడు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఈ డ్రెస్ ఇలా వస్తుంది అంటే మైండ్ లో ఒకసారి కుట్టాడు, తర్వాత డైరెక్ట్ గా ఒకసారి రియల్ టైం గా ఒకసారి కుట్టాడు. సో ఇది థాట్ బికమ్ థింగ్స్ అంటాం దాన్ని. థాట్సే థింగ్స్ అవుతాయి. కాబట్టి మనం థాట్స్ జాగ్రత్తగా ఉపయోగించాలి. మనం ఏ ఆలోచన ఈ రోజు చేస్తున్నామో అదే మనకు మెటీరియలైజ్ అవుతుంది. ఇందాక ఒకటి చెప్పారు కదా, నేను ఒక ఆలోచన చేశాను, నేను ప్రోగ్రామ్ లో అటెండ్ అవ్వాలి, లేకుంటే మాట్లాడాలని ఆలోచన చేశాను, అది మనకు రియలైజ్ అయింది, అది మెటీరియలైజ్ అయింది. మన థాటే మెటీరియలైజ్ అవుతూ ఉంటుంది. దీనికి యూనివర్స్ ఎలా పనిచేస్తుంది, అది కొంచెం డీపర్ సబ్జెక్టు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం యూనివర్స్ తోటి మనం ఒక థాట్ ని రిలీజ్ చేసినప్పుడు మనకు ఆ థాట్ ని మెటీరియలైజ్ చేసి మన ముందుకు తీసుకొచ్చే రెస్పాన్సిబిలిటీ ఆ యూనివర్స్ తీసుకుంటూ ఉంటుంది. అది చూస్తాం, తర్వాత చూద్దాం. రైట్, ఈ థాట్స్ బికమ్ థింగ్స్ అని చెప్తున్నాను ఇక్కడ. ఈ థాట్ ఎప్పుడు థింగ్ అవుతుంది అంటే మధ్యలో ఇంకోటి ఉంది. కేవలం థాట్ లాగా ఉంటే మనకు అది థింగ్ గా రాదు, మనకి అది మెటీరియలైజేషన్ అవుతుంది. ఈ థాట్ ఏం కావాలంటే ఒక ఎమోషన్ కావాలి. ఈ థాట్ ఎమోషన్ అయినప్పుడు యూనివర్స్ కి ఎమోషన్సే అర్థమవుతాయి థాట్స్ కంటే. థాట్ లో కూడా కేవలం థాట్ లాగా ఉంటే అది బేస్లెస్, అది చప్పగా ఉంటుంది, థాట్ ఏం ఉండదు, దానికి ఎటువంటి పవర్ ఉండదు. ఈ థాట్ ని మనం ఎమోషన్ గా మార్చితే ఆ ఎమోషన్స్ మాత్రం యూనివర్స్ కి అర్థమవుతుంది. ఎమోషన్ లో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటంటే కాన్షియస్ మైండ్ మనం ఎమోషన్ గా ఉన్నప్పుడు పనిచేయదు. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. మనము ఎమోషన్ లో ఉన్నప్పుడు కాన్షియస్ మైండ్ పని చేయదు. అందుకే ఏదైనా సినిమా చూసినప్పుడు మనం ఆ సీన్ లో బాగా నచ్చని విషయం అంటే చాలా దారుణమైనటువంటి సంఘటన జరిగితే సినిమాలో మనం చాలా బాధపడతాం, వీలైతే కళ్ళల్లో నీళ్లు కూడా వస్తాయి. ఎందుకు నీళ్ళు వస్తున్నాయి, అది ఆఫ్టర్ ఆల్ సినిమా అని మనకు తెలియదా, అందరికీ తెలుసు, అయినా సరే ఎందుకు వస్తున్నాయి, కాన్షియస్ మైండ్ తప్పించుకుంది. ఇందాక చెప్పాను గేట్ వాచ్మెన్, ఆ గేట్ వాచ్మెన్ లేడు అక్కడ, పక్క జరిగిపోయాడు. ఎందుకు జరిగిపోయాడు, నువ్వు ఎమోషన్ లో ఉన్నావు కాబట్టి. మనం ఎమోషన్ లో ఉంటే కాన్షియస్ మైండ్ మనకు పని చేయదు. అప్పుడు ఎవరిని అడిగాను అనుకోండి, ఆ మాత్రం నీకు తెలియదా, ఇది ఆఫ్టర్ ఆల్ సినిమా అని తెలియదా, కేవలం వాళ్ళు నటిస్తున్నారని తెలియదా, నువ్వు అంత బాధపడతావా అంటే కరెక్టే అనిపిస్తుంది. కాన్షియస్ మైండ్ అప్పుడు వచ్చి ఒప్పుకుంటుంది. కానీ అందులో సీన్ లోకి ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రం ఇంత ఆలోచన రాలా, మనం ఫీల్ అయిపోయాం, బాధపడిపోయాం, ఏడ్ చేసాం కూడా, రియాలిటీ కాకపోయినా స్పందిస్తున్నాం. అంటే దాని అర్థం ఏం జరుగుతుంది ఇక్కడ, మనము ఎమోషన్ లో ఉన్నప్పుడు మన కాన్షియస్ మైండ్ పనిచేయదు. కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే పనిచేయదో ఇంకా కంప్లీట్ సబ్ కాన్షియస్ మైండే లీడ్ తీసుకుంటుంది. అంటే గేట్ వాచ్ని ఎప్పుడైతే తప్పుకున్నాడో మనకి ఎటువంటి అడ్డు అదుపు లేకుండా ఆలోచన నేరుగా సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్ళిపోతుంది.
సబ్ కాన్షియస్ మైండ్కి ఆలోచన వెళ్ళిందా ఇంకా మిరాకిల్స్ అని చెప్పాం ఇందాక. సో కాబట్టి సక్సెస్. ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే మన ఎమోషన్ గురి కావాలి, మనకు ఎమోషన్ క్రియేట్ చేసుకోవాలి. ఈ ఎమోషన్ ను క్రియేట్ చేసుకోవడం కోసమే ఈ విజువలైజేషన్ టెక్నిక్ ఉపయోగిస్తాం. కేవలం థాట్ అనుకోండి, థాట్ పవర్ ఉండదు. ఇప్పుడు మనం ఆ థాట్ ని కొద్దిగా యాడ్ చేసి, ఒక ఫీల్ యాడ్ చేసి, ఒక ఎమోషన్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఒక ఉద్యోగం కావాలి, ఒక ఉద్యోగం నేను సాధించుకుంటే ఎలా ఉంటాను, లేకుంటే ఒక ప్రమోషన్ కావాలి, ఆ ప్రమోషన్ వచ్చినప్పుడు నేను ఎలా ఉంటాను, ఒక ఎమోషన్ ఫీల్ అయ్యామనుకోండి, ఆ ఫీల్ లో మన కాన్షియస్ మైండ్ సైలెంట్ గా తప్పుకుంటది. మనం డైరెక్ట్ గా సబ్ కాన్షియస్ మైండ్ కి ఆ ఫీల్ ని మనం ఇచ్చేస్తాం. ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ ఆ కొత్తగా ప్రమోషన్ వచ్చినటువంటి ఆ ఎమోషన్ ని నేను ఫీల్ అవ్వడం చూసిందో, ఆ ఫీలింగ్ ని రియల్ చేయడానికి తన శాయశక్తుల చుట్టూ ఉన్నటువంటి అవకాశాలన్నీ వెతికి మనకు అందజేస్తూ ఉంటది, మన దూరం తీసుకొస్తూ ఉంటది. మనం ఆలోచించకనే చేస్తుంది. మీరు చిన్న ఎక్స్పెరిమెంట్ కావాలంటే చేసుకోండి. మీరు ఎప్పుడైనా ఒక కారు కొనాలి అని అనుకోండి, ఒక కారు, ఒక మోడల్ అంటే క్రేటా కార్ కొనాలి అని అనుకోండి. ఆ రోజు మీరు తిరుగుతూ ఉంటే రోడ్డు మీద ఎన్ని క్రేటా కార్లు కనబడతాయో ఒకసారి గమనించండి. మీ క్రేటా కార్, మీరు ఎప్పుడైనా క్రేటా కార్లు ఎన్ని రోడ్డు మీద ఉన్నాయో చూద్దాం ఈ రోజు అని అనుకునే ఏమన్నా జర్నీ స్టార్ట్ చేశారా? లేదు, అసలు ఆలోచన కూడా లేదు. కానీ మీ క్రేటా కార్లు అన్నీ కనిపిస్తాయి. ఎందుకు కనబడుతున్నాయి? అరే రే క్రేటా కార్లు చాలా ఉన్న రోడ్డు మీద అని ఇప్పుడు అనిపిస్తుంది. నిజానికి రోజు అవన్నీ ఉంటాయి, రోజు మీ దృష్టి దాని మీద పడట్లేదు. ఎప్పుడైతే క్రేటా కార్ కొనాలి అనే ఆలోచన వచ్చిందో అప్పటి నుంచి మీకు క్రేటా కార్ కనపడడం స్టార్ట్ అవుతుంది. లేకుంటే క్రేటా కార్ కొన్న తర్వాత కూడా నాలాంటి కార్లు ఇంకా చాలా ఉన్నాయి అని మనం గుర్తించడం స్టార్ట్ చేస్తాం. మనం ఎంత బిజీగా ఉన్నా, ఎంత ఫోకస్డ్ గా వేరే పని మీద ఉన్నా, ఎక్కడ దూరంగా ఏదైనా క్రేటా కార్ ఉన్నా అది తీసుకొచ్చి మన బుర్రలోకి తీసుకొచ్చి పెడుతుంది. అక్కడ క్రేటా కార్ చూడు అంటుంది. ఇవన్నీ మనం కావాలని చేస్తున్నామా? కాన్షియస్ గా లేదు, సబ్ కాన్షియస్ లెవెల్లో దాని పని చేసుకుంటూ ఉంటుంది. ఇదే విధంగా మనకు కావాల్సినటువంటి అవకాశాలన్నీ అది తీసుకొచ్చి మన ముందు పెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ విజువలైజేషన్ వల్ల ఏమిటంటే మనం దానికి కొంత ఎమోషన్ యాడ్ చేస్తే మొత్తం ఆ పని అంతా చూసుకుంటుంది, మనకు ఆ విన్నింగ్ ని, సక్సెస్ ని తీసుకొచ్చి మన ముందు పెడుతుంది ఈ విజువలైజేషన్. సరే, ఇప్పుడు బేసిక్ గా మనకు అఫర్మేషన్ ఎలా ఉండాలో చూద్దాం. ఇప్పుడు మీకు ఏది గోలు, మీకు ఏం కావాలో మీరు ముందు డిసైడ్ అవ్వండి. ముందు దానికి అఫర్మేషన్స్ మనం ఇక్కడ ప్రాక్టికల్ గా మనం రాసేసుకుందాం. బేసిక్ ప్రిన్సిపల్స్ చెప్తాను, అఫర్మేషన్ ఎలా ఉండాలో దాన్ని ఫాలో అయ్యి మీరే అఫర్మేషన్ రాసుకోవచ్చు. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏ లాంగ్వేజ్ అయినా సరే మీరు రాసుకోవచ్చు. ఫస్ట్ది అఫర్మేషన్ ఎప్పుడు కూడా ఐ యామ్ తో స్టార్ట్ అవ్వాలి. ఐ హ్యావ్, ఐ యామ్ ఇలాగే స్టార్ట్ అవ్వాలి. నేను, నాతో ఇలా స్టార్ట్ అవ్వాలి అఫర్మేషన్. ఫస్ట్ రూల్. మీకు ఏం కావాలో అఫర్మేషన్ మీరు చెప్పండి, నేను కావాలంటే వెంటనే ఇప్పుడు మీకు ఆ వర్డింగ్ మార్చేసి ఆర్టికులేట్ చేసి ఇచ్చేస్తాను. మీరు రోజు దాన్ని వాడుకుంటూ ఉండొచ్చు. రెండవ నియమం ఏంటంటే ఒక హ్యాపీనెస్, ఎక్సైట్మెంట్, ఎమోషన్, ఒక ఎమోషన్ యాడ్ అవ్వాలి. ఈ హ్యాపీనెస్ ఎమోషన్. మనం ఆ ప్రమోషన్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, అది ఆ వర్డింగ్ అక్కడ కనపడాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ప్రమోటెడ్, అలాగా ఐఎమ్ వెరీ హ్యాపీ. హ్యాపీ అనేది ఒక ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. ఎటువంటి ఎమోషన్ క్రియేట్ చేస్తుంది? మంచి ఎక్సైట్మెంట్, మంచి పాజిటివ్ ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఆ హ్యాపీ అనే కూడా మనం తీసుకోవాలి. మూడవది చాలా రియలిస్టిక్ గా ఉండాలి. ఈ రియలిస్టిక్ గా ఉండాలి అని ఎందుకు అంటున్నామంటే, రియలిస్టిక్ గా లేకపోతే మన కాన్షియస్ మైండ్ దాన్ని అలో చేయదు, దాన్ని ఒప్పుకోదు, అది కొట్టుపడేస్తుంది. అంటే ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పొలిటీషియన్, ఒక ఎమ్మెల్యే అని అన్నా అనుకోండి, ఈ ఎమ్మెల్యే నువ్వు అవ్వడం ఏంటంటే నీకు అసలు రాజకీయంతో సంబంధం లేదు, రాజకీయ పరిజ్ఞానమే లేదే అని దాన్ని అంగీకరించదు. కాబట్టి రియలిస్టిక్ గా ఉండాలి అని అది చెప్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 రూపాయలు ఉద్యోగం చేసే అతను ఉంటాడు, అతనికి నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్లు ఏదో ఉంటాయి. నాకు ఒక 70,000 రూపాయలు శాలరీ అవ్వాలి, ఒక 20,000 రూపాయలు ఇంక్రిమెంట్ అంటే అది రియలిస్టిక్ గా ఉండదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి బట్టి ఒక 5,000 to 10,000 రూపీస్ ఇంక్రిమెంట్ రేంజ్ లో ఉన్నప్పుడు మాక్సిమం 10,000 రూపీస్ వరకు మన మైండ్ అంగీకరిస్తుంది. కానీ 20,000 ఊరికే అఫర్మేషన్ కదా పనిచేస్తుంది, పడి ఉంటుంది అని 20,000 ఇంక్రిమెంట్ మనం రాసామనుకోండి, అది అంగీకరించదు. కాబట్టి మనకు నెగటివ్ కౌంటర్ ఉంటుంది, ఇక్కడ మనకు కౌంటర్ ఎమోషన్ ఉంటుంది. కాబట్టి అలా ఎప్పుడు మనకు ఉండకూడదు. మనం చెప్పే మాటకి, మనకు ఉన్నటువంటి ఎమోషన్స్ కి, లోపల బిలీఫ్స్ కి అన్ని ఒక ఆర్డర్ లో ఉండాలి.
తర్వాత 4 చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రాటిట్యూడ్ ఉండాలి, ఒక కృతజ్ఞత ఉండాలి. అందులో మనం రాసే అఫర్మేషన్ లో ఒక గ్రాటిట్యూడ్ కనపడాలి, కృతజ్ఞత ఉండాలి. తెలుగులో అయినా ఇంగ్లీష్ లో అయినా గ్రాటిట్యూడ్ కూడా హైయెస్ట్ పాజిటివ్ ఎమోషన్. కాబట్టి ఆ ఫీల్ ఉండాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్ అనేది కనపడాలి, ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి. తర్వాత 5వ రూల్ నియమం ఏంటంటే అది ప్రెజెంట్ టెన్స్ లోనే ఉండాలి. ప్రెజెంట్ టెన్స్ లో అంటే ఐ వాంట్ టు బి ప్రమోటెడ్ కాదు, నేను ప్రమోట్ అవ్వాలనుకుంటున్నాను కాదు, ప్రమోట్ అయినట్టు ఉండాలి. ఐఎమ్ ఆల్రెడీ బీయింగ్ ప్రమోటెడ్, దాన్ని ఏమంటాం అంటే యాజ్ ఇఫ్ అంటాం. ప్రమోట్ అయినట్టు నేను ఉంటే ఎలా ఉంటాను. కాబట్టి ప్రమోషన్ అనేది ఎప్పుడు కూడా మన అఫర్మేషన్ ఎప్పుడు కూడా ప్రెజెంట్ టెన్స్ లోనే ఉండాలి. తర్వాత లాస్ట్ది రూల్, చాలా ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే షార్ట్ అండ్ సింపుల్ గా ఉండాలి. చాలా మంది 2-3 లైన్లు రాస్తారు అఫర్మేషన్. అఫర్మేషన్ ఎప్పుడు కూడా 2-3 లైన్లు రాక, ఒక సెంటెన్స్ అంతే. ఒక సెంటెన్స్ అంటే ఇంచుమించు ఒక 8 పదాల లోపు ఉండాలి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ గెటింగ్ దిస్, వెరీ సింపుల్ అంతే. అంత సింపుల్ గా ఉండాలి. కాబట్టి మళ్ళీ కామా పెట్టి లెంతీగా పెట్టి 2-3 యాడ్ చేసి, అది 2-3 యాడ్ చేస్తే మన మైండ్ దాన్ని ఎటు తీసుకోలేదు. అది ఒక ఎమోషన్ క్రియేట్ అవ్వడం కష్టం అవుతుంది. కాబట్టి ఒక చిన్న సింపుల్ అఫర్మేషన్ ఎలా ఉండాలి అంటే ఐతో స్టార్ట్ అవ్వాలి, హ్యాపీనెస్ మనం యూజ్ చేయాలి, ఎక్సైట్మెంట్ ఎమోషన్, పాజిటివ్ ఎమోషన్ యాడ్ అవ్వాలి, రియలిస్టిక్ గా ఉండాలి. గ్రాటిట్యూడ్ కూడా ఎమోషన్ యాడ్ చేస్తుంది, పాజిటివ్ ఎమోషన్. గ్రాటిట్యూడ్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఇట్ మస్ట్ బి ప్రెజెంట్ టెన్స్ లోనే ఉండాలి, జరిగిపోయినట్టు జరుగుతున్నట్టు ఉండాలి. చాలా సింపుల్ గా షార్ట్ గా ఉండాలి. ఈ 6 రూల్స్ ఫాలో అయ్యి మనం అఫర్మేషన్స్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 1 or 2 అఫర్మేషన్స్ నేను తీసుకొని నేను ఐ విల్ హెల్ప్ యూ. తర్వాత మళ్ళీ నేను ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఎక్కువ డీటెయిల్డ్ గా నేను అన్ని అఫర్మేషన్ చేయలేను, కానీ 1 or 2 అఫర్మేషన్స్ మనం కరెక్ట్ చేస్తే అందరికీ కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు మీకు కావాల్సిన, ఇప్పుడు అంతకంటే ముందు నేను చెప్పేది ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అఫర్మేషన్స్ రాయడానికి మీరు లాంగ్ టర్మ్ గోల్స్ ఎప్పుడు పెట్టుకోవద్దు. లాంగ్ టర్మ్ గోల్స్ అంటే నెక్స్ట్ ఇయర్ అయ్యేవి ఎప్పుడు ఇప్పుడు పెట్టకండి. ఎందుకంటే మన మైండ్ దాన్ని తీసుకోదు, పైగా పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ ఎక్సైట్మెంట్ ఉండదు, ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు తీసుకునే అఫర్మేషన్ తలక గోల్ ఏంటంటే ఒక 1 month 3 months లో అయ్యేటటువంటివి, రావాల్సిన అప్పులు ఏమన్నా ఉంటే, రావాల్సిన పేమెంట్స్ ఏమన్నా ఉంటే, లేకుంటే ఆల్రెడీ ఉద్యోగం ప్రాసెస్ లో ఉన్నాం, జాబ్ ప్రాసెస్ లో ఉన్నాం, గుడ్ న్యూస్ వినాలనుకుంటున్నాం, ఇటువంటివి ఉంటే అంటే షార్ట్ టర్మ్ గోల్స్ కే అఫర్మేషన్ రాయండి. తర్వాత లాంగ్ టర్మ్ గోల్స్ మళ్ళీ చూద్దాం. ప్రస్తుతానికి రాయడం కోసం షార్ట్ టర్మ్ గోల్స్ అంటే 3 months లోపు మీరు ఏమన్నా గోల్ ఉంటే దానికి మాత్రం అఫర్మేషన్ రాయండి. 1 or 2 అఫర్మేషన్ కరెక్ట్ చేసి మళ్ళీ విజువలైజేషన్కి వెళ్దాం. ఇప్పటికే వస్తున్నారు 8:15. రైట్, వెల్కమ్ నవీన్, ఎవరో వచ్చారు. చెప్పండి 1 or 2 మనం క్విక్ గా మనం జస్ట్ కరెక్షన్స్ ఏమన్నట్టు చూసేసి ఎవరి అఫర్మేషన్ చూద్దాం. ఎవరైనా చెప్తారా అఫర్మేషన్? చెప్పండి, మీరు చెప్తే దాన్ని బట్టి చిన్న కరెక్షన్ ఉంటే అందరికీ అర్థమవుతుంది. అలా విధంగా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. రేపు ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. దాంట్లో ఒక మంచి ప్లేస్, మంచి స్కూల్ నాకు అలర్ట్ కావాలి అని అనుకుంటే దానికి అఫర్మేషన్. ఓకే, వెరీ గుడ్. మీరు గవర్నమెంట్ టీచర్ అండి? అవును సార్. ఓకే, ఐ ఆమ్ వెరీ హ్యాపీ. మీకు అలా స్పెసిఫిక్ గా మీకు లొకేషన్ ఎలా ఉందా? స్పెసిఫిక్ గా ఉండాలి సార్. అది ఒక 150 ఒక 100 ప్లేసెస్ ఉంటాయి. దాంట్లో ఏది మనకు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది, ఏది వస్తుందో తెలియదు. సరే, మీ ప్రయారిటీ ఏంటి? నియర్ బై ప్లేస్ కావాలా? అవును సార్, నియర్ బై ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండాలి అని. ఓకే, రైట్, రాసుకోండి. చెప్పండి సార్. ఐ ఆమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ బీయింగ్ ప్లేస్డ్ అట్ ఏ సార్. మంచి ప్లేస్ నేను సంపాదించినందుకు. చెప్తాను. అట్ ఏ కంఫర్టబుల్. ఐ టేక్ అని రాయాలా సార్? నేను చెప్పిన కంటిన్యూ వచ్చేసింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ బీయింగ్ ప్లేస్డ్ ఓకే సార్ ఇన్ ఏ కంఫర్టబుల్ లొకేషన్. సార్ ప్లేస్డ్ తర్వాత అర్థం కాలేదు సార్. ప్లేస్డ్ ఇన్ ఏ కంఫర్టబుల్ లొకేషన్.
ఇన్యేనా సార్? ఇన్యే కంఫర్ట్. ఇన్ ఏ కంఫర్టబుల్ లొకేషన్ అంటే జియోగ్రఫికల్ లొకేషన్ అది అర్థం. కాబట్టి అటువంటి ఇది మీరు రిపీటెడ్ గా చేసుకోండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ బీయింగ్ ప్లేస్డ్ ఇన్ ఏ కంఫర్టబుల్ లొకేషన్. అంటే ఇక్కడ మీరు లొకేషన్ స్పెసిఫై చేయట్లేదు కాబట్టి మీరు కొన్ని పెట్టుకోండి. కనీసం మీరు ఒక పావు గంట జర్నీలో ఉన్నారు ఎవ్రీడే, ఒక 20 నిమిషాల జర్నీ, మంచి కనెక్టివిటీ ఉన్నటువంటి ప్లేసు, ఒక 5 నిమిషాలకు ఒక బస్సు ఏదో వచ్చి లేకుంటే వెహికల్లో వెళ్ళిపోయేంత కంఫర్టబుల్ జర్నీ ఉంది కాబట్టి అంటే చాలా తక్కువ టైము ట్రావెల్ కి ఉపయోగిస్తున్నట్టు. సో యూ ఫీల్ దట్ యూ ఫీల్ దట్ అక్కడ కొలీగ్స్ అందరూ చాలా బాగా కంఫర్ట్ గా ఉన్నట్టు, ఇటువంటి ప్లేస్ కోసం ఎదురు చూస్తున్నట్టు. సో యు ఆర్ ద రైట్ ప్లేస్, ఇప్పుడు అమ్మాయి కరెక్ట్ ప్లేస్కి వచ్చాను అని మీరు ఫీల్ అవుతున్నట్టు ఇప్పుడు ఫీల్ అవ్వండి. అప్పుడు ఫ్యూచర్ అలా ఫీల్ అవుతున్నట్టు అమ్మాయి కరెక్ట్ ప్లేస్కి వచ్చాను, నేను ఇన్నాళ్ళకి రైట్ ప్లేస్ లో వర్క్ చేస్తున్నాను అని మీరు ఫీల్ అవుతున్నట్టు ఇప్పుడు ఊహించుకోవడం. ఇంకెవరు 1 or 2 చెప్పండి, మేము విజువలైజేషన్కి వెళ్దాం. సార్ మా పాప స్టడీ గురించి బాగా స్టడీ బాగుండాలని దాని గురించి చెప్తా సార్. ఈ గోల్ చెప్పండి నాకు. 7th క్లాస్ చదువుతున్నాను. చెప్పండి. 7th క్లాస్ చదువుతున్నాను. 7th క్లాస్. ఓకే, గోలు కొంచెం తెలుగులో చెప్పరా? తెలుగులో తెలుగులో చెప్పండి సార్. తెలుగులో చెప్తాను. మీరు ఆ గోల్ అంటే ఏం కావాలి, లక్ష్యం ఏంటి? ఆ పాప బాగా చదువుకోవాలన్నా బాగా చదవాలంటే అకాడమిక్ గా బాగా రావాలంటే కదండి. టెన్షన్ పడుతుంది. ఓకే, రాసుకోండి. చెప్పండి. నేను చదువులో అద్భుతంగా రాణిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు. అక్కడ థ్యాంక్ యూ ఉంది, హ్యాపీ ఉంది, మన గోల్ ఉంది, ఆల్రెడీ రాణిస్తున్నట్టు అలా మన ఫీల్ అవ్వాలి. ఆల్రెడీ మనం బాగా డూయింగ్ వెల్ ఇన్ అకాడమిక్స్ అని. తను రెగ్యులర్ గా రోజు చెప్పమంటారు సార్? రోజు చెప్పండి. రోజు ఇంకొకటి, ఈ అఫర్మేషన్ ఎలాగ అఫర్మేషన్ చెప్పాం కాబట్టి ఈ అఫర్మేషన్స్ చెప్పే ముందు మీరు ఈ మాత్రం ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని అక్కడ పెట్టేసి కళ్ళు మూసుకొని అఫర్మేషన్ పదే చెప్పండి. వీలైతే ఒక చిన్న అఫర్మేషన్ అయితే ఒక రాసి దీనికి అతికిచ్చేసేయండి, ఇలా అతికిచ్చేసేయండి, సెల్లో టైప్ వేసేయండి, ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ అలా ఉండిపోద్ది. సో మన చూడగానే మనకు ఆ ఎమోషన్, మనకు ఆ ఫీల్ వస్తుంది. ఒక కాసేపు ఇన్నిసార్లు అని లేదు కానీ ఏమో ఒక 10 నిమిషాలు అఫర్మేషన్ చెప్పుకుంటూ ఆ గ్లాస్ అని మనం కొద్దిగా ఎనర్జైజ్ చేయడం, దీన్ని తాగడం. అంటే గాజు గ్లాసే వాడండి. ఇది పెద్ద సబ్జెక్ట్ ఉంది. డాక్టర్ ఎమోటో మసారో అని ఒక సైంటిస్టు వాటర్ మీద రీసెర్చ్ చేశాడు. వాటర్ కి ఎనర్జీ స్టోర్ చేసడం, మెమొరీ 2 లక్షణాలు వాటర్కి ఉన్నాయని ఆయన కనిపెట్టాడు. నీళ్ళలో శక్తి ఉంటుంది, జ్ఞాపకం ఉంటుందంట. కాబట్టి మనం ఏదన్నా ఒక ఆలోచన, ఎమోషన్ ఇచ్చినప్పుడు అది దాన్ని తీసుకుంటారు. నేను ఇంతకు ముందు క్లాస్ లో చెప్పాను, మనం లవ్, పీస్, థ్యాంక్ యూ ఇవి మాటలు చెప్పినప్పుడు ఆ వాటర్ మాలిక్యూల్స్ షేప్ చాలా అందంగా తయారైంది. సాడ్ ఇలాంటివి చెప్పినప్పుడు ఆ వాటర్ మాలిక్యూల్స్ చాలా డిస్టర్బ్ అయ్యాయి. కాబట్టి వాటర్ లో అంత పవర్ ఉంటది. కాబట్టి అఫర్మేషన్స్ అందరూ కూడా చెప్పుకొని వాటర్ గ్లాస్ ముందు పెట్టుకొని అఫర్మేషన్ చెప్పి ఆ నీళ్ళు తాగండి. ఆ నీళ్ళు స్లోగా సిప్ బై సిప్ తాగండి, పైకి తాకుండా హ్యాపీగా సిప్ బై సిప్ మళ్ళీ చెప్తూ ఐఎమ్ వెరీ హ్యాపీ చెప్పుకుంటూ ఆ వాటర్ తాగండి. చెప్పండి. మార్నింగ్, ఈవినింగ్ పడుకునే ముందు తాగడం ఇంకా హ్యాపీ. పడుకునే ముందు జస్ట్ చిన్న థాట్ ఇచ్చేసి తాగేస్తే అది పనిచేస్తూ ఉంటుంది. మనం పడుకున్న సబ్ కాన్షియస్ లో మన కోసం అది పనిచేస్తూ ఉంటాం. మనం ఏం ఆలోచించక్కర్లా. ఇది హైలీ పవర్ఫుల్. ఎలాగ అఫర్మేషన్ చేశారు కాబట్టి వాటర్ ని ఎనర్జైజ్ చేసి ఆ వాటర్ తాగండి. హైలీ పవర్ఫుల్. సో నేను లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి వాటర్ టెక్నికే. సో బేసిక్ ఫండమెంటల్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ వాటరే.
ఎవరైనా వాటర్తోనే స్టార్ట్. వాటర్తో మీకు రిజల్ట్ ముందు చూడండి, మీకు గోల్స్ అచీవ్ అవుతారు. ఆ తర్వాత అడ్వాన్స్ లెవెల్లో బోల్డ్ ఉన్నాయి, అది మనం చూద్దాం. ఫస్ట్ యూ ఎక్స్పెరిమెంట్ విత్ వాటర్. చెప్పండి మమతా గారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను సార్. నెక్స్ట్ మంత్ Group 2 ఎగ్జామ్ ఉంది కదా. గుడ్ స్కోర్ రావాలి అంటే సార్ ఎఫర్మేషన్. ఓకే, గుడ్ స్కోర్ అంటే ఎంత వస్తే వస్తుందో మీకు క్లారిటీ ఏమైనా ఉందా? ఎస్ సార్, ఎన్ని మార్కులు వస్తే 460+ సార్. 460+ వస్తే మీకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అండి? మీ అంటే ఇయర్ మంత్ ఇది డేట్ మాత్రం చెప్పండి. 1990 May 17. డేట్ May 17. 17 May 17. ఓకేనా? 17. ఓకే, మీరు 460+ రావాలి కదా. ఓకే, 464 పెట్టుకోండి. 464. ఓకే సార్. ఏం చేస్తున్నాను ఆ నంబర్ మీకు 5, మీకు ఆ నంబర్ ప్లస్ అవుద్ది. 464 మంచి వైబ్రేషన్ వస్తుంది. ఓకే సార్. అంటే 464 లో మళ్ళీ 5 వస్తుంది. 17 బాగుంది కాబట్టి మీకు 5 బాగా కలిసి వస్తుంది. ఓకే కాబట్టి 464 మీ వైబ్రేషన్. ఓకే, సో ఇప్పుడు రాసుకోండి. చెప్పండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ స్కోరింగ్ 464 మార్క్స్ ఓకే సార్. ఇన్ మై అదేంటి Group 2 నా? ఎస్ సార్. ఇన్ మై Group 2. ఇప్పుడు మీరు కొంత విజువలైజేషన్ యాడ్ చేసుకోవాలి. ఓన్లీ మీరు అఫర్మేషన్ కంటే ఇది చెప్పుకోండి. విజువలైజేషన్ అంటే మీరు నిజంగా 464 ర్యాంక్ వస్తే మీకు ఏ డిపార్ట్మెంట్ లో వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆ అవుట్పుట్ తీసుకోవడం, అంటే మీరు సెలబ్రేట్ చేసుకోవడం. ఇప్పుడు విజువలైజేషన్ చూస్తాం కదా, అలా మీరు విజువలైజేషన్ కూడా కంటిన్యూ చేసుకోండి. ఓకే సార్. ఆల్రెడీ నేను ఇప్పుడు బ్లూ సోలార్ వాటర్ బాటిల్ యూజ్ చేస్తున్నాను సార్. ఓకే, వాటర్ ఎఫర్మేషన్ ఇవన్నీ చేస్తాను. మార్నింగ్ ఎఫర్మేషన్ కూడా రాస్తాను. వెరీ గుడ్. స్క్రిప్టింగ్ కూడా బాగా గుర్తు చేశారు. స్క్రిప్టింగ్ కూడా హైలీ పవర్ఫుల్. ఈ అఫర్మేషన్స్ ని మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ రాయండి. దీంట్లో నంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. 369 టెక్నిక్ ఒకటి ఉంది. ఈ టెక్నిక్ ప్రకారం ఏంటంటే సేమ్ అఫర్మేషన్ ని మార్నింగ్ 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, సాయంత్రం రాత్రి పూట 9 సార్లు రాయడం. ఈ 369 ఇదొక రిథం. ఈ 369 అనేది యూనివర్స్ ఒక కోడ్ అని నికోలా టెస్లా చెప్పాడు. 369 సీక్రెట్ అంటే చాలా లెంత్ సబ్జెక్టు, మీకు అది అవసరం లేదు ప్రస్తుతానికి. 369 అనేది పవర్ఫుల్ నంబర్ అని తెలుసుకోండి. ఈ 369 వైబ్రేషన్ కావాలంటే సో మార్నింగ్ 3 సార్లు అఫర్మేషన్ చెప్పడం, అలాంటి రాయడం, మధ్యాహ్నం 6 సార్లు, సాయంత్రం 9 సార్లు అఫర్మేషన్ చేసి పడుకోండి. చాలా ఇమ్మీడియట్ గా 9 days లో మనకు రిజల్ట్ ఇమ్మీడియట్ గా వస్తుంది. వెరీ షార్ట్ టర్మ్ గోల్స్ కాబట్టి అలా చేయండి. అండ్ 5 days 55 times కూడా రాసాను సార్. అది ఇంకా బాగుంటుంది. మీరు వెరీ షార్ట్ టర్మ్ అయితే ఇలా చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. ఓకే, హలో సార్. చెప్పండి సార్, జాబ్ కోసం చెప్పండి. ఏమండి? జాబ్ కోసం సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి. అంటే కిడ్స్ ఉన్నారు ఇంట్లో, సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని. ఓకే, వెరీ గుడ్. అంటే మీ క్వాలిఫికేషన్ ఏ టైప్ జాబ్? అకౌంటింగ్ జాబ్. అంటే అకౌంటింగ్ జాబా? ఎస్ సార్. బీపీఓనా? అకౌంటింగ్ జాబ్ సార్. నేను సిఏ డిస్కంటిన్యూ చేశాను. మీ టార్గెట్ అకౌంటింగ్ జాబ్ కదా? ఓకే, సేమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ గెటింగ్ అట్రాక్టివ్ అకౌంటింగ్ జాబ్. ఓకే సార్, ఫర్ గెటింగ్. సేమ్ ఈ అఫర్మేషన్ ని మీరు 369 ఫార్ములా చేసుకోండి. లేకుంటే వాటర్ పెట్టుకొని వాటర్ ఎదురుగుండా చెప్పేసి నీళ్ళు తాగేసేయండి. నెక్స్ట్ విజువలైజేషన్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత విజువలైజేషన్ చెప్తాను కదా, దాన్ని ప్లస్ యాడ్ చేసుకోండి. మీ షార్ట్ టర్మ్ గోల్ ఏదైతే దానికి. ఓకే, షూర్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు మనం పిల్లల కోసం చేయొచ్చా సార్? మీరు చేయకూడదండి. అంటే వాళ్ళకి అంటే ఐ అఫర్మేషన్ కదా ఇది. ఈ అఫర్మేషన్ లో ఫస్ట్ పాయింట్ ఐ కదా, నేను అనేది ఒకటి ఉంది కదా. ఓకే, అది మనం చేయకూడదు. అది వేరే చేయొచ్చు, వేరే ఉన్నాయి. అది ఈఎఫ్టి అలాంటి టెక్నిక్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు అది చెప్పేంత టైం లేదు మనకు. ఈఎఫ్టి చేయొచ్చు. నేను వీడియో చేశాను చూడండి. ఈఎఫ్టి నా వీడియోస్ లో ఒకటి ఉంది. ఈఎఫ్టి ఎలా చేయాలని మీకు అర్థం అవుతుంది. ఈఎఫ్టి ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ చేస్తే మనం వేరే వాళ్ళు కూడా చేయొచ్చు. ఇవి మన కోసమే చేసుకోవాలా సార్? పిల్లల కోసం అంటూ
అఫర్మేషన్ ఎప్పుడు మనం అది ఫస్ట్ ఐతో స్టార్ట్ చేసాం. ఐ అంటే నేను, నాకు, నాది, అలాగే ఉండాలి. వేరే వాళ్ళ కోసం అఫర్మేషన్ ఎప్పుడు చేయలేము. అయితే డబ్బులు ఇచ్చే వాళ్ళు ఇవ్వట్లేదు సార్, దానికి ఎట్లా రాసుకోవాలి? మీకు వచ్చినట్టు రాసుకోండి. తెలుగులో ఇంగ్లీష్లో చెప్పమంటారా? తెలుగులోనే చెప్పండి సార్. ఎవరి దగ్గర నుంచి రావాలి? వాళ్ళ పేరు దగ్గర నుండి నాకు రావాల్సిన డబ్బులు నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, ధన్యవాదాలు. ఇప్పుడు ఆ డబ్బులు మీకు వచ్చేస్తే చెప్పండి. మీకు వచ్చేస్తే ఆ రావాల్సిన డబ్బులు ఎంతో అంత డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తే మీకు ఎంత హ్యాపీగా ఉంటారు, ఏ ఎమోషన్ లో ఉంటారు, దాన్ని మీరు ఎలా స్పెండింగ్ చేస్తారు. సో ఇది కొంచెం విజువలైజేషన్ యాడ్ చేసుకొని ఇదే మీరు అఫర్మేషన్ కింద రాసుకోండి. యూఆర్ వెరీ హ్యాపీ అంటే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఎందుకు? ఆ డబ్బులు మీకు ఇచ్చినందుకు. మీరు అతనికి కూడా మీరు కృతజ్ఞత చెప్పుకోవచ్చు. ఆ డబ్బులు ఇచ్చిన వ్యక్తికి కూడా మీరు కృతజ్ఞత చెప్పుకోవచ్చు. అతను కూడా చాలా హ్యాపీ, వెరీ గుడ్, నా టైంకి డబ్బులు ఇచ్చాడు. వాటర్ క్లాస్ తో చేసుకోవచ్చా సార్ ఇది కూడా? అన్ని అఫర్మేషన్స్ మనం ఆ ఎమోషన్స్ వాటర్ గ్లాస్ కి ఇచ్చేసి ఆ వాటర్ తాగేయడం అన్నిటికీ చేసుకోవచ్చు. దీనికి దానికేం తేడా లేదు. కాబట్టి మనం నెక్స్ట్ విజువలైజేషన్కి వెళ్దామండి. విజువలైజేషన్కి వెళ్దాం. చిన్న విజువలైజేషన్ ఎక్సర్సైజ్ కూడా చేద్దాం. దానికి కొంత లేట్ అవుద్ది, ఒక 10 నిమిషాలు ఇటు అటు అవుద్ది. ప్లీజ్ కొంచెం ఓపిక పెట్టండి. రైట్, ఇప్పుడు మనం విజువలైజేషన్ మనం కంటిన్యూ చేద్దాం. ఇది అఫర్మేషన్. విజువలైజేషన్ లో ఒక అద్భుతమైనటువంటి ఫార్ములా ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ టైంలో కూడా వస్తున్నాయి, అదే చెప్పేది. ఓకే, సరే. విజువలైజేషన్ లో అబ్రహం హిక్స్ అనే అతను మనకేం చెప్పాడంటే 17 సెకండ్స్ ఫార్ములా అని చెప్పాడు. మనం ఇందాక చెప్పినట్టు ఒక జాబ్ వచ్చినట్టు, మన అప్పులు వచ్చినట్టు, మనం ఆ ఎమోషన్ లో 17 సెకండ్లు మనం ఉండగలిగితే, 17 సెకండ్లే కదండి మేము బోల్డ్ చేస్తాం అనుకోకండి, అంత ఈజీ కాదు. మన సైన్స్ ప్రకారము మన మైండ్ ఫోకస్ లెవెల్ ఎంతంటే కేవలం 7 సెకండ్లు. 7 సెకండ్ల కంటే ఎక్కువ ఒక విషయం మీద మనం మైండ్ ఫోకస్ చేయలేదు. అంతకంటే ఎక్కువ మనం చేసామంటే చాలా ప్రాక్టీస్ అవసరం. కాబట్టి ఇక్కడ ఏంటి చెప్తున్నారు అబ్రహం హిక్స్, 17 సెకండ్స్ వరకు ఒక ఎమోషన్ ని మన మైండ్ లో అలా హోల్డ్ చేయగలిగితే దాని మేనిఫెస్టేషన్ ఈజీ అవుతుంది. ఫస్ట్ 17 సెకండ్స్ మినిమం ఉండాలి. మినిమం 17 సెకండ్ కాకుండా 10 సెకండ్స్, 11 సెకండ్స్, 15 సెకండ్స్ ఉంటే మేనిఫెస్టేషన్ చాలా చాలా కష్టం అవుతుంది. అంటే అది మనము యూనివర్స్ నుంచి ఫేవర్ తీసుకోవడం కష్టం అవుతుంది. 17 సెకండ్స్ కంపల్సరీ ఉండాలి. మీరు అది టార్గెట్ ఎలా ఉండాలంటే నంబర్ ఆఫ్ 17 సెకండ్స్ లాగా పెట్టుకోవాలి. 17 సెకండ్స్ ఈజ్ ఎ సైకిల్ ఆఫ్ విజువలైజేషన్. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోవాలి. ఒక పావు గంట కూర్చున్నప్పుడు కనీసం 3-4 17 సెకండ్స్ అన్నా మనం విజువలైజేషన్ చేసుకోగలగాలి అని గోల్ పెట్టుకోండి. 17 సెకండ్లే కదా ఈజీగా బోర్డు చేద్దాంలే అని 20 సెకండ్లు కూర్చొని 17 సెకండ్లు అయిపోయింది అనుకోకండి. 17 సెకండ్లు కూర్చోవడం అంత ఈజీ కాదు. కాబట్టి 20 నిమిషాలు 30 నిమిషాలు కూర్చొని అదే ఎమోషన్ లో మీరు కంటిన్యూ అయితే ఎక్కడో 2-3 సార్లు 17 సెకండ్స్ లోకి వెళ్ళొచ్చు. కాబట్టి 17 సెకండ్స్ ఒకే ఎమోషన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ విజువలైజేషన్ అనేది హైలీ సైంటిఫిక్ టెక్నిక్. ఇది డాక్టర్ గ్యార్బెల్లీ డెటింగెన్ అండ్ పీటర్ గోల్విచ్ ఈ ఇద్దరు కూడా న్యూయార్క్ యూనివర్సిటీలో స్టడీ చేసి వాళ్ళకు ఫార్ములా చెప్పారు. ఆ ఫార్ములా ఏంటంటే ఊప్ ఫార్ములా, WOOP ఫార్ములా. వీరు చెప్పినటువంటి మెథడ్ ఏంటంటే మన విజువలైజేషన్ ఏ విధంగా చేయాలంటే, ఫస్ట్ W అంటే విష్, మనకి ఏదైతే కోరికుందో, ఇందాక ఎవరు చెప్పారు జాబ్ కావాలని. ఫర్ ఎగ్జాంపుల్ ఇది శ్రద్ధగా వినండి. ఇప్పుడు మనకు జాబ్ కావాలి, డిఎస్సి నోటిఫికేషన్ పడింది, మనం జాబ్కి అప్లై చేస్తున్నాము. మన విష్ ఏంటి? డిఎస్సిలో టీచర్ జాబ్ మనం సాధించాలి అనేది మన విష్, లేకుంటే గోల్. ఇప్పుడు అవుట్కమ్ మనకు ఆ టీచర్ జాబ్ వస్తే మనం ఎలా ఉంటాం,
మన ఎమోషన్ ఏంటి, మన ఫీలింగ్స్ ఏంటి, మన థాట్స్ ఏంటి, ఇవన్నీ కూడా అవుట్కమ్స్. మనం అది ఊహించుకోవాలి. తర్వాత అబ్స్టకల్స్. ఈ అబ్స్టకల్ దగ్గర చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం టీచర్ అవ్వకుండా ఆపుతున్నది ఏది అని చాలా మంది అనుకుంటా ఉంటారు. అబ్స్టకల్స్ అంటే ఆటంకాలు కదా, అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది. అవి కాదు ఇక్కడ అబ్స్టకల్స్ అంటే. ఇన్నర్ అబ్స్టకల్స్. నేను ఇప్పుడు ఒక మాట చెప్పినప్పుడు నా మనసులో నన్ను ఆపుతున్నది ఏది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్, ఈ డిఎస్సి స్టూడెంట్ 5 సంవత్సరాల క్రితం బీఈడి పూర్తి చేసి ఇప్పుడు మెగా డిఎస్సి పడింది కదా అని అప్లై చేస్తూ ఉన్నారు అనుకోండి. విష్ బాగుంది, అవుట్కమ్ బాగుంది, హ్యాపీగా ఉంటది. లోపల చిన్న అబ్స్టకల్ ఉంటది. అరే నువ్వు 5 సంవత్సరాల క్రితం చదివావు, పక్కన పెట్టేశావు, పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ పిల్లలు పుట్టారు, వాళ్ళ దీంట్లో పడిపోయావు, ఇప్పుడు నీకు ఏమర్థం సబ్జెక్టు, ఇప్పుడు నువ్వు ఏమి రాయగలవు, కొన్ని లక్షల మంది రాస్తున్నారు కదా, వాళ్ళు నువ్వు పోటీ పడగలవా? ఇది అబ్స్టకల్ అంటే. అది ఇన్నర్ అబ్స్టకల్. అది నీకు ఒక బిలీఫ్ సిస్టమ్ లో ఒక క్వశ్చన్ మార్క్ ఇస్తుంది, ఒక ఛాలెంజ్ ఇస్తుంది. నువ్వు చేయగలవా, నువ్వేమైనా సాధించగలవా? ఈ పోటీలో వీళ్ళు కుర్రోళ్ళు ఫ్రెష్ గా వచ్చిన వాళ్ళు లేటెస్ట్ చదువుకొని వచ్చారే, వాళ్ళతో నువ్వు పోటీ ఎలా పడగలవు? 5 సంవత్సరాల క్రితం చదివిన చదువు కదా, ఎలా కుదురుతుంది నీకు? సరే చేద్దామంటే ఇంట్లో పిల్లలు, గోల, ఫ్యామిలీ, సంసారం అన్ని ఉన్నాయి కదా, నీకు కుదురుద్దా అని లోపల క్వశ్చన్ మార్క్ వేస్తూనే ఉంటది. అది అబ్స్టకల్. ఇప్పుడు ఆ అబ్స్టకల్కి ఏంటి ప్లాన్? ఇప్పుడు దానికి ఏం చేయాలి? అది కన్విన్స్ అవ్వాలి. అది కన్విన్స్ అవ్వకుండా ఈ విష్యూ అవుట్కమ్ మనం విజువలైజేషన్ ప్రాక్టీస్ చేస్తే అది ఒప్పుకోదు, కన్విన్స్ అవ్వదు. అది కన్విన్స్ చేయడానికి ఒక ప్లాన్ ఉండాలి. అదేం చేయాలి? సరే ఒక ఆన్లైన్ ట్యూషన్ పెట్టిద్దాం, లేకుంటే పాత పుస్తకాలన్నీ మళ్ళీ కొనుక్కొని మళ్ళీ మొత్తం చదువుదాం, ఇంట్లో 2-3 గంటలు ఎక్స్ట్రా పని చేద్దాం, చదువుదాం. ఈ విధంగా ఏదైనా ఆన్లైన్ టీచింగ్ ఉంటే తీసుకుందాం, లేకపోతే ఏదైనా కోచింగ్ సెంటర్ ఉంటే ఆ కోచింగ్ సెంటర్ జాయిన్ అవుదాం, పొద్దున్న సాయంత్రం అక్కడ ఉందాం. అప్పుడు ఈ ప్లాన్ చెప్పినప్పుడు అబ్స్టకల్స్ వెళ్ళిపోయి ఆ విజన్ తోటి, ఆ విజువలైజేషన్ ఐడియా తోటి మన మైండ్ కంఫర్ట్ ఫీల్ అవుతుంది. ఆ కంఫర్ట్ ఫీల్ అయినప్పుడు ఆ విజువలైజేషన్ సాఫీగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు విష్ ఉంది, అవుట్కమ్ ఉంది, అబ్స్టకల్స్ ఏమి లేవు, దానికి ప్లాన్ ఉంది, కాబట్టి హ్యాపీగా మనం విజువలైజ్ చేసుకుంటూ ఉంటాం. ఈ విజువలైజేషన్ ఏ విధంగా చేయాలి అంటే, మన గోల్ ఏంటి, ఆ గోల్ ఫుల్ఫిల్ అయితే మనం ఎలా ఉంటాము, ఇంతే. మనకు కావాల్సిందంతా ఇంతే. మనకు ఉన్నటువంటి గోల్ ఇందాక చెప్పాం, ఒక డిఎస్సిలో టీచర్ జాబ్ కోసం అప్లై చేస్తున్నాం. మనకు ఆ టీచర్ జాబ్ వచ్చిన రోజు మనం ఏ విధంగా ఉంటాం, వస్తే మనం ఏ విధంగా ఉంటాం, మనం ఎంత హ్యాపీగా ఉంటాం, ఎంత సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, మళ్ళీ ప్లేస్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం, మన డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది, మన మాటలు ఎలా ఉంటాయి, మనం ఎవరు పార్టీ ఇస్తాం నియర్ బై పీపుల్కి, ఇవన్నీ కూడా మనం విజువలైజ్ చేసుకో, పిక్చర్ విజువలైజ్ ఒక సినిమా లాగా తయారు చేసుకొని దాన్ని విజువలైజ్ చేసుకుంటూ ఉంటే అది మెటీరియలైజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది బేసిక్ సింపుల్ విజువలైజేషన్ ఎక్సర్సైజ్. ఈ విజువలైజేషన్ ఎక్సర్సైజ్ ఇంతకుముందు నేను వీడియోలో చెప్పాను కాబట్టి నేను వివరంగా చెప్పదలుచుకోలేదు. కానీ ఏంటంటే, మనకు ఉన్నటువంటి ఆలోచనలు, థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, బిలీఫ్స్, ఇవన్నీ అలైన్మెంట్ లోకి రావడానికి విజువలైజేషన్ పనిచేస్తుంది. 2 మనలో ఉన్నటువంటి ఫైర్ తీసుకొస్తుంది, ఒక డ్రైవింగ్ ఫోర్స్ తీసుకొస్తుంది. ఆ డ్రైవింగ్ ఫోర్స్ కావాలంటే ఈ విజువలైజేషన్ ఉన్నప్పుడు డ్రైవింగ్ ఫోర్స్ తీసుకొస్తుంది. ఈ మధ్య మీరు విన్నారా, మ్యూట్ చేయరా, ఈ మధ్య చంద్రబాబు నాయుడు నేషనల్ మీడియాలో మాట్లాడుతూ ఆయన విజువలైజేషన్ మనం ఏదైనా సరే ఊహిస్తే విజువలైజ్ చేసుకుంటే అది మెటీరియలైజ్ అవుతుంది అని, నేను ఆ విధంగా సక్సెస్ అయ్యాని ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఈ మాట చెప్పాడు. నేను విజువలైజ్ చేసుకున్నాను, నేను సాధించానని చెప్పాడు ఆయన. కాబట్టి విజువలైజేషన్ అనేది చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్. అందుకే అబ్దుల్ కలాం గారు ఎప్పుడు కూడా మీరు కలలు కనండి, యూ డ్రీమ్ అని చెప్తారు. డ్రీమ్ అంటే ఏం లేదు, ఇక్కడ విజన్, విజువలైజేషన్ అర్థం. మనం విజువలైజ్ చేసుకోవాలి. విజువలైజ్ చేసుకున్నప్పుడు మనకి అబ్స్టకల్స్ ఏమి లేకుండా ఉంటాయి. మన థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ కూడా ఒక లైన్ లో ఉంటాయి. మనం త్రికరణ శుద్ధిగా ఒక పని చేస్తూ ఉంటాం. అప్పుడు మన ఎఫర్ట్స్ 100% ఉంటుంది. ఇది ఇందులో ఉన్నటువంటి సైంటిఫిక్ రీజనింగ్. అంతేగాని ఊరికే కళ్ళు మూసుకొని పని ఏమి చేయకుండా, ఎటువంటి యాక్షన్ లేకుండా కళ్ళు మూసుకున్న డబ్బులు వచ్చేయాలంటే లక్ష రూపాయలు, కోట్ల రూపాయలు వచ్చి పక్కన పడిపోవు. అలా ఆలోచించడం వల్ల, ఆ విజువలైజ్ చేసుకోవడం వల్ల మనం యాక్షన్ లో కూడా ముందుకెళ్తూ ఉంటాం. కాబట్టి వీటిని గుర్తుపెట్టుకొని మనం విజువలైజ్ చేయాలి. విజువలైజేషన్ ఒక పెద్ద ఆర్ట్, అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే మనం ఇందాక చెప్పాం, మన మైండ్ ఎంతోసేపు ఒక దాని మీద దృష్టి పెట్టలేం. 7 సెకండ్లే మన కెపాసిటీ, ఫుల్ కెపాసిటీ. కాబట్టి విజువలైజేషన్ పవర్ఫుల్. సరే, విజువలైజేషన్ మీద ఒక చిన్న ఎక్సర్సైజ్ ఒకటి చేద్దాం అందరూ. ఒక 5 నిమిషాలు అయిపోద్ది. ఆ తర్వాత చిన్న డౌట్స్ ఏమన్నా ఉంటే తీసుకుంటాను, మనం సెషన్ వైండ్ అప్ చేద్దాం. మీకు కావాల్సినట్టువి ఇందాక చెప్పినట్టు అఫర్మేషన్ ఏ విధంగా రిటర్న్ గా రాసుకున్నారు,
దానికే అఫర్మేషన్ అయితే మీరు ఏ విధంగా ఉంటారో దాన్ని విజువలైజ్ చేసుకోవడమే. దాన్ని అలా కంటిన్యూ చేయండి మీ షార్ట్ టర్మ్ గోల్స్ ఏదైతే దానికి. సరే, ఇప్పుడు విజువలైజేషన్ ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తాను. అందరూ కూడా కొంచెం రిలాక్స్గా చోట కూర్చోండి. మీరు వీడియోస్ కూడా ఆన్ చేయండి అందరూ. నేను చూస్తాను మీరు విజువలైజ్ చేస్తున్నారా లేదా, బెడ్ మీద కూర్చున్నారా, పడుకున్నారా, టీవీ చూస్తున్నారా, ఏం చేస్తున్నారు చూడాలి కదా. విజువలైజేషన్ క్యామ్ ఆన్ చేయండి, వీడియో ఆన్ చేస్తే చేయండి. హ్యాపీగా రిలాక్స్గా కూర్చొని ఇప్పుడు నేను చెప్పింది విజువలైజ్ చేయండి. నేను చెప్పిన సీను మీరందరూ విజువలైజ్ చేసుకోండి. తర్వాత నేను ఒక 10 క్వశ్చన్స్ అడుగుతాను. మీరు విజువలైజ్ చేసుకున్న దాంట్లో 10 క్వశ్చన్స్ అడుగుతాను. నేను 1 to 1 అడగను, అంత టైం నాకు లేదు. మీరే ఆ 10లో నేను అడిగిన 10లో మీరు ఎన్నిటికి సమాధానం మీరు చెప్పగలరు అనేది నాకు మీరు చాట్ బాక్స్లో చెప్తే సరిపోద్ది. అంటే 10 క్వశ్చన్లకి 6 క్వశ్చన్లకి సమాధానాలు మీ దగ్గర ఉన్నాయి అంటే వాటిని అంటే డీటెయిల్స్ స్మాల్ డీటెయిల్స్ కూడా మీరు విజువలైజేషన్ మీరు ఊహలో ఉన్నాయని అర్థం. అంటే మీరు ఒక ఫ్రెండ్ని కలిసారు చాలా కాలం కిందట, ఓకేనా? అప్పుడు ఎటువంటి ప్రశ్నలు అడుగుతానంటే అలా కలిసినట్టు ఊహించుకోండి అంటాను. మళ్ళీ ప్రశ్నలు ఎలా ఉంటాయంటే మీ ఫ్రెండ్ వేసుకున్న డ్రెస్ ఏంటి, ఇటువంటి క్వశ్చన్లు ఉంటాయి. ఇటువంటివే అన్ని. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎంత డీటెయిల్డ్గా మీరు విజువలైజేషన్ చేసుకున్నారో చూద్దాం. అంటే మీరు తెలుసుకోండి, మీరు సెల్ఫ్ అసెస్మెంట్ మీ గురించి మీ విజువలైజేషన్ పవర్ మీరు తెలుసుకోండి. దాన్ని బట్టి మీరు విజువలైజేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే డీటెయిల్స్ అన్ని చాలా ఇదిగా మైన్యూట్ డీటెయిల్స్ కూడా మన మైండ్లో ఉండాలి. అలా మీరు చేయగలరేమో చూడండి. సరే, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే విజువలైజేషన్కి మీరు ఒక ఫ్రెండ్తో కలిసి చాలా ఇష్టమైనటువంటి డియరెస్ట్ ఫ్రెండ్తో కలిసి రెస్టారెంట్కి వెళ్ళారు. ఆ రెస్టారెంట్లో ఏదో సమ్ ఆర్డర్ చేశారు, తిన్నారు, బయటకు వచ్చారు. ఈ దృశ్యాన్ని మీరు ఒక 3 నిమిషాలు సమయం ఇస్తాను నేను. 3 నిమిషాలు, కరెక్ట్గా 3 నిమిషాలు మీరు చాలా డీటెయిల్స్, మీరు ఎన్ని డీటెయిల్స్ కావాలంటే అన్ని డీటెయిల్స్ ఊహించుకోండి. ఆ పర్సన్ ఎవరు ఏంటి మొత్తం అది మీ ఇష్టం. ఒక ఫ్రెండ్తో కలిసి రెస్టారెంట్కి వెళ్ళి ఏదో మీకు కావాల్సినటువంటి ఫేవరెట్ ఐటమ్స్ తినేసి హ్యాపీగా మళ్ళీ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చారు. ఈ సీన్ని, ఈ దృశ్యాన్ని 3 నిమిషాల పాటు మీరు విజువలైజ్ చేసుకోండి. కొంత డీప్ బ్రీతింగ్ తీసుకోండి, బాడీ మైండ్ కొంచెం రిలాక్స్ చేసుకోండి, ఆలోచనలు తగ్గించండి, గతం సంబంధించిన ఆలోచనలు వదిలేయండి, భవిష్యత్తు ఆలోచనలు అక్కర్లేదు. ప్రతి శ్వాసలో కూడా రిలాక్స్ అవ్వండి. ఇంకో శ్వాస తీసుకోండి, మరింత రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీ యొక్క స్నేహితుడు, బంధువు ఎవరైతే వారితో కలిసి మధురమైనటువంటి సమయం కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళి హాయిగా కూర్చొని మీకు ఇష్టమైనది తిని బయటకు వస్తున్నారు. ఒక 3 నిమిషాలు ఆ దృశ్యాన్ని ఊహించుకుంటారు.
slowly come out of that emotion, the state, and very slowly open your eyes. Relax. 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 సరే, అందరూ దాని నుంచి బయటకు వచ్చాను అనుకుంటున్నాను. నేను ఇప్పుడు 1-to-1 డిస్కషన్ చేయలేను, కానీ జనరల్ గా కొన్ని 10 క్వశ్చన్లు వేస్తాను. ఇప్పుడు ఇందులో మీరు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ 1కి మీ దగ్గర మీరు హానెస్ట్ గా మీరు చెప్పే అసెస్మెంటే మీది, ఎందుకంటే మాకు ఎవరు చెప్పక్కర్లా, మీ దగ్గరే ఉంటుంది కాబట్టి మీ విజువలైజేషన్ పవర్ ఎంత కెపాసిటీతో మీరు విజువలైజేషన్ చేస్తున్నారు అది మీరే అర్థం చేసుకోండి. దీన్ని బట్టి మీరు విజువలైజేషన్ యొక్క పవర్ ఇంకా పెంచుకోవాలా, సరిపోతుందా, మీ అండర్స్టాండింగ్ మీకు ఉపయోగపడుతుంది. ఒక యాజ్ ఎ రూల్ చెప్పాలంటే, మీరు విజువలైజేషన్ బాగుంది, మీకు మంచి ఫీల్ ఎమోషన్ క్రియేట్ చేయగలుగుతున్నారు అంటే కనీసం 6 కంటే ఎక్కువ మీకు ఆన్సర్లు టిక్లు వచ్చాయనుకోండి, 6 రైట్ ఆన్సర్స్ అంటే 6 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీరు చెప్పగలరు అనుకుంటే మీరు విజువలైజేషన్ చాలా బాగా చేసినట్టు. కాబట్టి చాట్ బాక్స్ లో మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానం మీ దగ్గర ఉంది అని అది నంబర్ రాయండి. 4, 3, 2, 6, 7, 10 క్వశ్చన్లకి ఎన్ని క్వశ్చన్లకు మీ దగ్గర సమాధానం ఉంది. మొదటి ప్రశ్న వేస్తాను, ఇది అందరూ చెప్తారు. హూ ఈజ్ ద ఫ్రెండ్? ఆ ఫ్రెండ్ ఎవరు? ఆ ఫ్రెండ్ ఎవరు అందరికీ తెలిసే ఉంటుంది. ఫ్రెండ్ తెలియకుండా ఇప్పుడు ఒక పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మీకు ఒక దానికి ఆన్సర్ మీ దగ్గర ఉంది, ఆ ఫ్రెండ్ ఎవరో మీకు తెలుసు, సంతోషం. ఇప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళారు? మీరు ఓపెన్ గా ఉండాలి. ఆ రెస్టారెంట్ నిజంగానే విజిట్ చేసి ఉంటేనే మీరు టికెట్ ఇవ్వండి. ఏ రెస్టారెంట్, దానికి పేరు ఏమన్నా ఉందా, లేకుంటే ఏదో రెస్టారెంట్ అనుకున్నారా? ఏ రెస్టారెంట్కి వెళ్ళారు? జస్ట్ మీకు ఆ రెస్టారెంట్ పేరు అక్కర్లా, ఆ రెస్టారెంట్ గురించి మీరు ఆలోచన చేసే ఉన్నారు, చాలు, అంతే. ఇప్పుడు ఏ ఐటమ్ ఆర్డర్ చేశారు? ఐటమ్స్ ఏది ఆర్డర్ చేశారు? ఉందా లేదా? మోస్ట్లీ ఉండొచ్చు ఐటమ్స్. ఏం ఆర్డర్ చేశారు? యువర్ ఫేవరెట్ డిష్, యువర్ ఫ్రెండ్స్ ఫేవరెట్ డిషెస్, మీకు తెలిసే ఉంటుంది కదా, డియరెస్ట్ ఫ్రెండ్ కదా, లేకపోతే రిలేటివ్. రైట్. థర్డ్ క్వశ్చన్, మీరు ఇంట్రెస్ట్ ఏమి ఆర్డర్ చేశారు అనేది థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్, ఆ వ్యక్తి అవతల, ఆమె అతడు, హిజ్ ఆర్ హర్ డ్రెస్ ఏంటి? శారీ అనుకోండి, ఏ శారీ కట్టుకుంది? లేదు మామూలు అంటే జెంట్స్ అనుకోండి, ప్యాంటు షర్టు, ఏ షర్ట్ కలర్ వేసుకున్నాడు, ఏ కలర్ షర్టు? మీరు దాని గురించి అసలు ఆలోచన చేశారా? మీ ఊహ చేశారా? ఆ వ్యక్తితో ఇంతసేపు ఉన్నారు కదా, డ్రెస్ గురించి అసలు చూసారా? మీరు విజువలైజ్ చేశారా డ్రెస్ని? ఇది క్రిటికల్. చాలా మంది ఇక్కడ చేసి ఉండకపోయి ఉండొచ్చు. చూడండి ఆ రేంజ్లో, ఓ రెడ్ శారీ, వెరీ గుడ్, అది అంతా చేశారు, వెరీ గుడ్. సో హిజ్ ఆర్ హర్ డ్రెస్, శారీ, వైట్ శారీ, రెడ్ శారీ టైప్ చేస్తున్నారు కొంతమంది. ఓకే, మీరు నంబర్ కూడా గుర్తుపెట్టుకోండి, టోటల్ ఎంత నంబరు. సో డ్రెస్సులు చాలా మంది చేశారు, ఉన్నారు, బాగుంది, వెరీ గుడ్, బాగా చేశారు. నెక్స్ట్, అసలు ఏ టైంలో ఉన్నారు మీరు? టైం ఎంత? అప్పుడు టైం గురించి ఆలోచన చేశారా? అసలు టైం గురించి మర్చిపోయామండి. అసలు లంచా, డిన్నరా, బ్రేక్ఫాస్టా? డిన్నర్ అయితే ఏ టైము? 8, 9? లంచ్కి వెళ్ళారు, వెరీ గుడ్. ఏ టైంలో వెళ్ళారు లంచ్కి? మీరు విజువలైజ్ చేసింటేనే చెప్పండి. అది గమనించలేదండి, దాని గురించి మైండ్లో లేదు అంటే అసలు చెప్పద్దు ఇంక, అంతే. బా సరిగ్గా 12:30 డిన్నర్, 12:30 ఇంకొక డిన్నర్, వెరీ గుడ్. ఓకే, టైం చెప్పారు. సరే, అక్కడ వెయిటర్ లేకుంటే వెయిట్రెస్, అక్కడ మన హోటల్లో ఉంటారు కదా, వాళ్ళు మేలా ఫిమేలా? మీరు ఆర్డర్ ఇచ్చారు కదా, ఆ వ్యక్తి ఎవరు? ఎవరికి ఇచ్చారు ఆర్డర్? మేల్కి ఇచ్చారా, ఫిమేల్ ఇచ్చారా? వెయిట్రెస్సా, వెయిటరా? మేల్, చాలా మంది మేల్, వెరీ గుడ్. సో ఆ క్లారిటీ ఉంది, దాన్ని కూడా విజువలైజ్ చేశారు కొంతమంది. ఓకే, బాగుంది. సో వెళ్ళగానే చూసి కూర్చొని డిస్కస్ చేసి ఏం మెనూ చూసి ఆ వెయిటర్ని పిలిచి ఆర్డర్ ఇచ్చారు. అంతా మేలే వెయిటర్స్ ఉన్నారు. రైట్. మీ అంబియన్స్, చుట్టూ ఉన్నటువంటి అంబియన్స్ లో ఒక పోస్టరు,
ఒక ఫోటో, ఒక ఫ్రేము, ఒక ఇమేజ్ ఏమైనా గమనించారా? మీరు ఊహించుకున్నారా? మీ చుట్టూ యాంబియన్స్ గురించి, ఆ గోడ మీద, ఆ ఏసీ పక్కన, పైన సీలింగ్ మీద, కనీసం మీ టేబుల్ మీద, ఆ డైనింగ్ టేబుల్ మీద ఒక ఇమేజో పోస్టరో ఏమైనా చూసారా? చూద్దాం ఎంతమంది చూసారు. అక్వేరియం, బా సూపర్, వెరీ గుడ్. అక్వేరియం గమనించారు వాళ్ళు అక్కడ, వెరీ గుడ్, చాలా బాగుంది. అబ్జర్వేషన్ బాగుంది, విజువలైజేషన్ బాగుంది. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ ఏంటి తెలుసు? మీరు ఊహించారా? మీ ఇద్దరి మధ్య ఏం మాట్లాడుకున్నారు? ఏ టాపిక్ డిస్కషన్ లోకి వచ్చింది? తినేసి రావడం కాదు కదా, ఏదో చర్చ జరిగే ఉంటుంది కదా. ఎక్కువ దేని గురించి మాట్లాడుకుంటారు? ఏదో ఏదో ఒకటి ఏం ఆర్డర్ చేద్దామని డిస్కస్ చేశారు. ఆర్డర్ గురించే డిస్కస్ చేశారు. వెరీ గుడ్. ఆయనతో మీరు కలిసి కొలాబరేటివ్ గా డిస్కస్ చేసి ఆర్డర్ చేశారు అయితే. వెరీ గుడ్, బాగుంది. టాపిక్ లేకపోయినా ఆర్డర్ కోసం డిస్కస్ చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, హూ పెయిడ్ ద బిల్? బిల్ ఎవరు పే చేశారు? అసలు బిల్లు పేమెంట్ అని లేదా మన విజువలైజేషన్లో? బిల్ ఎవరు పే చేయాలి? హ్యాపీగా తినేసి వచ్చేయడమేనా? విజువలైజేషన్ కదా, ఇక్కడ బిల్ ఎందుకు, పేమెంట్ ఎందుకు అనుకున్నారా? రియల్ హోటల్ అయితే పేమెంట్ చేయాలి. మై ఫ్రెండ్ పెయిడ్ బిల్లు, ఇంకొకరు ఫ్రెండే. విజువలైజేషన్ లో కూడా ఫ్రెండేనా? విజువలైజేషన్ లో మనం చేస్తే ఏమైంది? అక్కడ మనం చేయొచ్చు కదా, మనమే చేయొచ్చు కదా బలవంతంగా. ఊహలో కూడా ఆ ఫ్రెండ్ ఎందుకు చేయడం? బలవంతంగా మనం చేసి ఉండాలి. అంటే ఓకే, మీ విజువలైజేషన్ ఎలా ఉంటే అలాగే, దాన్ని నేను మార్చట్లేదు కానీ థాట్ చెప్తాను. నేను పే చేశారు, వెరీ గుడ్. గీత ఆవిడ పే చేశారు, వెరీ గుడ్, ఆవిడే పే చేసింది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బిల్ ఎంత? బిల్ ఎంత? మీరు బుర్రలో విజువలైజ్ చేసింటేనే చెప్పండి, ఎంత అయింది బిల్లు? ఇక్కడ ఇప్పటికే 10 క్వశ్చన్లు అయినాయి, ఇంకొకటి ఎక్స్ట్రా క్వశ్చన్ ఒకటి వేస్తాను. బిల్ ఎంత అంటే ఎవరు పెద్దగా నాకు రెస్పాండ్ అవ్వట్లా. అంటే బిల్లు ఎంత అనేది మాత్రం విజువలైజ్ చేయట్లేదు, చేయలేదు, టైం చేయలేదు. బిల్ అమౌంట్ కూడా చేయలేదు చాలా మంది, నాకు అర్థమైంది. బిల్ అమౌంట్ కూడా ఎంతో చేయలేదు. రైట్. ఇప్పుడు ఇంకొకటి ఇంపార్టెంట్ క్వశ్చన్, 580 రూపీస్ ఇంక్లూడింగ్ జిఎస్టీనా? ఇంక్లూడింగ్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కలిపి 580 రూపీస్. బాగుంది, రైట్. లాస్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ ఇది. టిప్ ఎంత ఇచ్చారు? టిప్ ఏమైనా ఇచ్చారా? ఎంత ఇచ్చారు? అంటే నేను ఎక్కువ టైం ఏమైనా అయ్యలేదా, 3 నిమిషాలు సరిపోలేదండి ఎన్ని చేయడానికి అని ఏమన్నా అంటారేమో. 100 రూపాయలు టిప్ ఇచ్చారా? వెరీ గుడ్, బాగుంది. 20 రూపీస్ టిప్ ఇచ్చారు, వెరీ గుడ్, బాగుంది. సరే, నాకు మీరు అక్కడ చాటింగ్ లో, చాట్ బాక్స్ లోనే అవుట్ ఆఫ్ నేను 11 అడిగాను, ఇందులో మీరు ఎంతవరకు మీరు చేయగలిగారు నంబరు నాకు వస్తారు 7. వెరీ గుడ్, 7 అంటే 6 and above ఉంటే మీ విజువలైజేషన్ వెరీ గుడ్ అని అర్థం. 8 and 9 డీటెయిల్స్ వరకు మీరు విజువలైజ్ చేసి ఉంటే యువర్ విజువలైజేషన్ పవర్ ఇస్ అవుట్ స్టాండింగ్ అని అర్థం. అవుట్ స్టాండింగ్ విజువలైజేషన్ పవర్ ఉంది మీకు, మీరు బ్రహ్మాండంగా విజువలైజ్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ ఏదైనా మీరు అచీవ్ చేసుకోవచ్చు, అంత పవర్ఫుల్ గా మీకు పనిచేస్తుంది. తక్కువ ఉన్న నష్టమే లేదు, ఇప్పుడు 5, 4 ఉన్న నష్టమే లేదు. కానీ కొంత విజువలైజేషన్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా కార్ కొన్నాం అనుకోండి, ఆ కార్ ఏంటి, ఆ కలర్ ఏంటి, ఆ ఇదేంటి, లోపల ఇంటీరియర్స్ ఏంటి, సీట్ కవర్లు ఏంటి, దాని కలర్ ఏంటి, ఇవన్నీ కూడా, ఆ వీల్ కప్స్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని విజువలైజ్ ఎంత డీప్ గా విజువలైజ్ చేసుకుంటే ఎఫెక్ట్, దాని రిజల్ట్ అంత పవర్ఫుల్ గా ఉంటుంది. కాబట్టి సరే, మీరు సరదాగా హ్యాపీగా పడుకునే ముందు మంచి గుడ్ పిక్చర్, గుడ్ థింగ్, ఫీల్ గుడ్ అంటారు. ఈ ఫీల్ గుడ్ వల్ల మనకు ఒకటి అద్భుతమైన విషయం ఒకటి చెప్తాను. మనకు కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి మనకు బ్రెయిన్ లోంచి, ఎండార్ఫిన్స్ అంటాం. ఎండార్ఫిన్స్ మీకు అది అవుతుందో లేదో పక్కన పెట్టేయండి, నిజంగా అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు,
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు పక్కన పెట్టేయండి. లేకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనుకోండి, పోయిదే ఉంది. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోయారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోయారు, ఆ భోగాలను అనుభవిస్తున్నారు, దేశానికి కొన్ని రూల్స్ తయారు చేస్తున్నారు, కొన్ని మార్పులు తీసుకొస్తున్నారు, చట్టాల్లో కొన్ని ఇది చేశారు, దేశానికి ఇది చేస్తున్నారు, మీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు అందరూ. ఇది కూడా చేసుకోవచ్చు అన్నా. అంటే ఇది చేయమని కానీ నేను చెప్పేది. అంటే మీకు సంబంధం లేకపోయినా, మీకు అది గోల్ లేకపోయినా, మీరు హ్యాపీగా అంటే ఫీల్ గుడ్ అంటారు దాన్ని. మీకు ఏదైతే మైండ్ కొంచెం రిలాక్స్గా హ్యాపీగా ఫీల్ అవుతుందో దాన్ని మీరు చేసుకోండి. దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి మనకు బ్రెయిన్లో. ఎండార్ఫిన్స్, ఈ ఎండార్ఫిన్స్ అనేది ఒక ఫీల్ గుడ్ కెమికల్స్. దీనివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది, మనం హ్యాపీగా ఉంటాం. మీకు గోల్ ఏదైనా ఉంటే సరే గోల్ గురించే మనం అచీవ్ అయినట్టు ఊహించుకుంటాం. గోల్ లేకపోయినా ఫీల్ గుడ్ హార్మోన్స్ కోసం ఏదైనా మంచి ఒక ఫ్యాంటసీ, దాన్ని ఏమంటారంటే గోల్ కాదు, ఇట్స్ ఫ్యాంటసీ. సినిమా చూస్తాం, అందులో ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, దడదలు ఆడించేస్తూ ఉంటాడు, మనం కూడా అలా ఉంటే బాగుంటుంది, ఒక ఫ్యాంటసీ కూడా ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. దాన్ని అలా కూడా చేసుకోవచ్చు. అంటే నేను గోల్కే చేయమంటున్నా. మీరు గోల్ లేకపోయినా అలాంటి కొంతమంది చూస్తే ఇప్పుడు ఇంట్లో ఉంటారు, వాళ్ళకి అలాంటి స్పెసిఫిక్ గోల్స్ ఏం లేకపోవచ్చు, వాళ్ళు ఇలా కూడా విజువలైజేషన్ చేసుకొని ఫీల్ గుడ్ హార్మోన్స్ రిలీజ్ చేసుకుని హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు అన్నాను. అలా కూడా దీన్ని వాడుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీరు మీ గోల్స్ ని రీచ్ అవ్వడానికి అఫర్మేషన్ రాసుకోండి. దానికి ఒక పద్ధతి చెప్పాం, దానికి ఒక ఫార్ములా చెప్పాం, దానికి ఒక మెకానిజం చెప్పాం. గ్లాస్ని ఎనర్జైజ్ చేసి రోజు అఫర్మేషన్తో నీళ్లు తీసుకోండి. పడుకునే ముందు కంపల్సరీ ఈ విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా మీరు ఊహించుకొని, అది అయినట్టు ఊహించుకొని హ్యాపీగా అలా నిద్రలోకి జారుకోండి. ఇది రైట్ టైం. 3-6-9 ఫార్ములా వాడుకోవచ్చు. 3 సార్లు పొద్దున్న, 6 సార్లు మధ్యాహ్నం, 9 సార్లు రాత్రి ఈ అఫర్మేషన్ రాయడం కానీ చదవడం కానీ చేయడం. 3-6-9 ఫార్ములా ఈ విధంగా చేస్తూ విజువలైజ్ చేసుకుంటూ మీకు ఉన్నటువంటి షార్ట్ టర్మ్ గోల్స్ ఏదైతే ఉందో అన్నిటి మీద ఈ 2 టెక్నిక్స్ కి బాగా ఉపయోగించి మీరు మీ జీవితంలో మీరు సక్సెస్ అవ్వండి. ఈ షార్ట్ టర్మ్ గోల్స్ మీరు అటైన్ అవ్వండి. అది నేను కోరుకుంటున్నా. అందరూ కూడా మీ గోల్స్ మీరు అచీవ్ అవ్వాలని నా సంకల్పం. ఇక్కడితో నా క్లాస్ అయింది. డౌట్స్ ఏమన్నా అంటే ఒక 5 నిమిషాల్లో చాలా క్విక్ గా ఇస్తే మీరు అడిగితే నేను చెప్పేసి మనం వైండ్ అప్ చేద్దాం. 5 days నుంచి చేస్తున్నాను. 3-6 ఎవరికి చేయండి, వెరీ గుడ్, కీప్ డూయింగ్. 3-6 ఫార్ములా ఎన్ని డేస్ చేయాలి? 9 days చేయండి. మల్టిపుల్స్ ఆఫ్ 9 కానీ 18 కానీ 27 కానీ ఇలా చేసుకోండి. 9 అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 9. ఇంకేమన్నా ఉన్నాయా స్పెసిఫిక్ డౌట్స్? కాబట్టి మీకున్నటువంటి షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ కూడా ఉపయోగించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మీకున్నటువంటి గోల్స్ అచీవ్ అవ్వడానికి ఈ టెక్నిక్స్, 2 టెక్నిక్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. సో విత్ దిస్ వాట్ ఈస్ సీక్రెట్ బుక్? సీక్రెట్ బుక్ అంటే అంత పెద్ద ప్రశ్న. మీరు సింపుల్ గా అడిగితే ఏం చెప్పాలి? సీక్రెట్, అదే సీక్రెట్ అంటే. సీక్రెట్ అంటే ఏంటంటే ఆ సీక్రెట్ బుక్ ఏముంది అంటే ఒక సీక్రెట్ కోడ్. మనం ఏదైతే ఆలోచన చేస్తామో మన ఆలోచనలే మన సాకారం అవుతాయి అనే రహస్యాన్ని అందులో రోండాబిన్ చెప్పారనమాట. అదే సీక్రెట్. ఈ యూనివర్స్ లో ఉన్నట్టు సీక్రెట్ కోడ్ ని ఆవిడ రివీల్ చేశారు. మన ఆలోచనలన్నీ యద్భావం తద్భవతి అని మనం చెప్పారు కదా. ఏదైతే భావన ఉంటుందో అదే మనకు జీవితంలో వస్తుంది. అదే ఆ సీక్రెట్ ఆవిడ రివీల్ చేశారు. చెప్పండి మమతా గారు, చెప్పండి. డౌట్ ఏమన్నా సార్? అఫర్మేషన్స్. హలో సార్. హలో చెప్పండి, వినిపిస్తుంది. హలో, అఫర్మేషన్స్ గ్లాస్ మీద స్టిక్ చేయండి అని చెప్తారు. 2 అఫర్మేషన్స్, 2 మ్యాటర్స్ గురించి అఫర్మేషన్ చేయొచ్చా సార్? 2 అంటే 2 డిఫరెంట్ అయితే 2 డిఫరెంట్ సార్. 2 డిఫరెంట్ అయితే వద్దు. అంటే మన మైండ్ ఒక దాంట్లో ఫీల్ అవుతుంది కరెక్ట్ గా. మీకు 2 ఉంటే పొద్దున్నే ఒకటి సాయంత్రం ఒకటి చేసుకోండి. ఓకే సార్, అది బెటర్. మైండ్ ఫుల్ గా దాంట్లో ఎంగేజ్ అవుతుంది, ఒక ఫీల్ లో ఉంటుంది. ఓకే సరే సార్, అలా చేయండి. హలో, థ్యాంక్ యూ సార్. చెప్పండి. హలో చెప్పండి సార్. చెప్పండి. హలో
చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. సార్ మీ 1 to 1 క్లాస్ మాట్లాడొచ్చా మీతోటి? చెప్పండి, మాడచ్చు. మీరు 1 to 1 క్లాస్ మాట్లాడొచ్చా మీతోటి? అవునండి, 1 to 1 తీసుకోవచ్చు. ఎంత ఫీజు ఎంత సార్ అది? తర్వాత నాకు కాల్ చేయండి, నేను చెప్తాను 1 to 1. ఓకే సార్, ఓకే 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 రైట్. సరే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్విక్ గా ఒక 2 నిమిషాల్లో మీరు ఉంటే ఇంపార్టెంట్ ఉంటే అడిగితే వైండ్ అప్ చేద్దాం. సార్ చెప్పండి. హలో సార్, నాకు చేస్తుంటే హెడేక్ వస్తుంది సార్, చాలా హెడేక్ వస్తుంది. ఓకే, అది హోపోనోపో ఐమ్ సారీ అది చెప్తుంటే చాలా హెడేక్ వచ్చి స్టాప్ చేసేసాను సార్. మీరు అలా కాదు, హెడేక్ వస్తుంది, సరే ఎందుకు వస్తుంది అది మామూలుగా? ఎందుకు సార్ తెలియ అర్థం కాక. అంటే ఎప్పుడు ఏ టైంలో వస్తుంది? మార్నింగ్, ఈవినింగ్ అలా ఏమైనా ఉందా? నైట్ నిద్రపోయటం ఎక్కువ వస్తుంది సార్. నిద్రపోయేటప్పుడు ఎక్కువ వస్తుంది. మైగ్రేన్ ఉందా మీకు? ఏం లేదు సార్. మీరు అలా కాదు, దాన్ని ఒత్తిడితో చేస్తున్నట్టున్నారు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని. భయంతో చేస్తున్నాను సార్. అంటే నేను నమ్మిన దేవుడు ఒప్పుకుంటాడో లేదో ఇలా చేస్తే అని అనిపిస్తుంది సార్. ఓకే, అలాగా ఎవరికి చెప్తున్నారు అవన్నీ? సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ అని. మా దేవునికి నేను యేసయ్యని నమ్ముకున్నాను సార్. ఓకే, చెప్పడం కరెక్టే. మీరు అడగాల్సింది కూడా దేవుడిని అడగాలి. ఎందుకు ఎందుకు చెప్తున్నారో అది క్లారిటీ ఉందా మీకు? నాకు జాబ్ కావాలి సార్. కాదు అమ్మా, అలా కాదమ్మా. ఇప్పుడు ఐఎమ్ సారీ అన్నారు కదా, ఎందుకు మీరు సారీ అంటున్నారు అక్కడ? మీకు క్లారిటీ ఉండాలి కదా. నా లైఫ్ లో కొంచెం అలా ఓపెన్ ఏం చెప్తుంటే, మీరు సారీ ఎందుకు చెప్పాలంటే ముందు, అంతకంటే ముందు ఇప్పుడు మీరున్నటువంటి ఆర్థిక ఇది ఆరోగ్య పరిస్థితి ఉంది కదా, దానికి పూర్తి బాధ్యత మీదే అని ముందు మీరు నమ్మాలి. ముందు మీరు నమ్మాలి. అది నమ్ముతున్నారా? నమ్ముతున్నా. అంటే 100% చేయలేకపోతున్నాను సార్, ఒక 50% చేయగలుగుతున్నాను నా వల్లనే అని. ఓకే, అలా కాదు. అంటే ఒకసారి మీరు నాకు పర్సనల్ గా చేయండి, నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీకు చెప్తాను. అంటే అందరూ ఉన్నారు కదా క్లాస్ లో, చెప్పాలండి. ఓపెన్ తగ్గుద్ది, పర్లేదు. మీరు రైట్ డైరెక్షన్ లో చేయట్లేదు అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఇంకా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? సరే అండి, ఓకే. గుడ్ నైట్, హ్యాపీ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. స్వస్తి ప్రజాభ్య ప్రజాపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం నైషః. ఓం బ్రాహ్మణేభ్యః థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. లోకా సంస్థ సుఖినో భవంతు. సార్ థ్యాంక్ యూ సార్. క్లాస్ మళ్ళీ ఎప్పుడైనా ఉంటా సార్. మళ్ళీ మీ గ్రూప్ లో ఉన్నారు కదా, గ్రూప్ లో ఉండండి, నేను అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ. లవ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బేబీ. వాట్స్ యువర్ నేమ్? శాంతి. లవ్ యూ. థ్యాంక్ యూ. లవ్ యూ. ఓకే, గుడ్ నైట్. బాయ్ సార్, బాయ్. గుడ్ నైట్. గుడ్ గర్ల్, బ్యాడ్ గర్ల్? వెరీ గుడ్ గర్ల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. సార్ మీరు రేపు మాట్లాడచ్చా సార్? రేపు మీతోని రేపు ఒకసారి మెసేజ్ పెట్టండి, వాట్సాప్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే సార్. ఓకే, ఒకసారి జస్ట్ మెసేజ్ పెట్టండి, ఫోన్ చేయకండి. ఒకసారి ఎత్తకపోవచ్చు నేను. ఓకే సార్. వాట్సాప్ మెసేజ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే సార్. ఓకే, ఓకే అండి. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. వచ్చారు ఎవరో, అడ్మిట్ కొట్టినా. వెల్కమ్ అండి. ఎవరు ఇప్పుడు ఎవరు అంటే మధ్యలో క్విట్ అయ్యి మళ్ళీ జాయిన్ అయ్యారు, రీజాయినింగ్ అయ్యారు. ఓకే, ఏమన్నా ఉపయోగపడిందా ఏంటి? అది ఎవరు చెప్పలేదు. మీకు కావాల్సిన ఇన్పుట్ ఏమైనా వచ్చిందా లేదా? ఎంతో కొంత గంటన్నర ఉన్నారు కదా, ఒక క్లారిటీ వచ్చిందా విజువలైజేషన్ మీద, అఫర్మేషన్ మీద? చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, క్లారిటీ ఉంటుంది సార్. వచ్చింది. వెరీ గుడ్. థ్యాంక్ యూ. రిజల్ట్ నాకు అదే కావాల్సింది. యూ ప్రాక్టీస్ ఇట్ ప్లీజ్. యూ డూ ప్రాక్టీస్ ఇట్. మీరు ప్రాక్టీస్ చేయండి. షార్ట్ టర్మ్ గోల్, చిన్న గోల్ ఏదో ప్రాక్టీస్ చేయండి.
ప్రాక్టీస్ చేసి నాకు రిజల్ట్ చెప్పండి. ఏదైనా చిన్న చిన్న సరిగా రాకపోతే కరెక్షన్స్ చేద్దాం. మనకు రిజల్ట్ కావాలి, మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ కావాలి. నాకు మీ అందరికి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను. ప్రాక్టీస్ చేయండి, రిజల్ట్ పొందండి. సో మై గాడ్ బ్లెస్ యు. ఓకే, గుడ్ నైట్ ఆల్. ఐ విల్ వైండ్ అప్.